పరిశుద్ధుడైనటువంటి మా తండ్రి, నీ ఘనమైనటువంటి, నీ ఉన్నతమైనటువంటి, నీ అతి శ్రేష్టమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి నీ నామాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాను. ఆరాధనలో మీ సన్నిధించి మీరు మాతో మాట్లాడి ఉంటున్నారు. ఆ పరలోక పట్టణం ఏ రీతిగా ఉంటుందో వర్ణించి ఉంటున్నారయ్య. మాతో యవనస్తుల కూడికలో నీ సన్నిధించి మాట్లాడారు. బిడ్డలు వారి జీవితాలు సమర్పించుకోవటానికి నీ పరిచర్యకు నాయన అనేకులను నీ ఆ పరలోక రాజ్యానికి సిద్ధపరచడానికి నాయన బిడ్డలకు మీరు వివరించిన విధానాన్ని బట్టి మీ దాసులను మీ దాసురాలను వాడుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈ సాయంకాల సమయంలో నాయన మరొకసారి నీ పాద సన్నిధిలో మేము చేరి ఉంటున్నాము. ఈ సమయంలో నీ సన్నిధి నాతో మాతో మీరు ఉంచండి. మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాను. ఈ స్త్రీల కోరికలో మీరుండండి ప్రభువా. మీ దాసురాలను మీ ఆత్మ చేత నింపి మీ శిలువ చాటును మరుగుపరిచి మీరు వాడుకోమని ప్రార్థిస్తుంటున్నాను. స్త్రీలముగా సంఘంలో సమాజంలో మా బాధ్యత ఏంటో ప్రభువా, అనేక విషయాలు ఇంకా మేము తెలుసుకున్నటకు కృప చూపించండి నాయన. రావాల్సినటువంటి బిడ్డలను, మార్గం మధ్యలో ఉన్నటువంటి బిడ్డలను త్వరపెట్టి క్షేమంగా నడిపించండి. మమ్మల్ని మీరు బలపరచండి అయ్యా. ఈ సమయంలో నీ సన్నిధి మాతో ఉంచి నడిపించి నీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. చెప్పకుంటే గుండె కోతని, చెప్పుకుంటే సిగ్గు చేటని నేస్తమా, చెప్పకుంటే గుండె కోతని, నీలో నీవే కృంగిపోతున్నావా, అందరిలో ఒంటరివైపోయావా, నీలో నీవే కృంగిపోతున్నావా, అందరిలో ఒంటరివైపోయావా, చేయి విడువని యేసుదేవుడా,
సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా, సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా. సిద్ధిలలో నూనెను సిద్ధముగా చేసుకో, సిద్ధులలో నూనెను సిద్ధముగా చేసుకో. రారాజు రానయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు. రారాజు రానయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు. సమయము పోనీయక సిద్ధపడు మా
వాక్యం కొరకై ప్రార్థన చేస్తున్నాము. మన మధ్యలో సహోదరి సునీత గారు హైదరాబాద్ నుండి వచ్చారు మన మధ్యలోకి మనకు వాక్య పరిచర్య చేయడానికి. మరి వారికి ఉన్నటువంటి పరిస్థితి అక్కడ తన భర్త హాస్పిటల్లో ఉన్నప్పటికీ మనకు వాక్యం అందించాలని దేవుడి ప్రేమను బట్టి మన మధ్యలోకి వచ్చారు. మనం ఎంత నిర్లక్ష్యంగా ఉన్నామో దగ్గరుండి కూడా అనేకులు సమయానికి మనకి ఎన్నింటికి చెప్పారు, 4:30 అని చెప్పి ఎన్నింటికి స్టార్ట్ చేస్తున్నాము, 6 అయిందా, 6:20 అయింది. సరే, ప్రార్థన చేసుకొని వాక్య గానం చేద్దాం. వాక్యం కొరకే ప్రార్థన చేస్తాం. మహోన్నతుడ మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. మరి ఇంతవరకు పాటల ద్వారా మీ నామానికి మహిమను తెచ్చుకున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అవునయ్యా, మీరు అక్కడ అతి సమీపంగా ఉంటుండగా సంఘం సిద్ధపడాలని మీరు మాతో మాట్లాడుకుంటున్నారు. పాటల ద్వారా మీరు మాతో మాట్లాడే విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. లోకంలో ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మీ కృప చేత మాత్రమే ప్రభు మమ్మల్ని బ్రతికిస్తున్నారు. మా మంచితనము కాదు కన్నయ్యా, ఈ దినం ఈ రీతిలో కూడుకోవటానికి మీ సన్నిధిలో ఇట్టి మాటలు, ఇట్టి అమూల్యమైనటువంటి మాటలు మేము వినటానికి ప్రభు మమ్మల్ని సజీవులుగా మీరు ఇచ్చారు ప్రభు. మా బాధ్యత ఏంటో మేము గుర్తెరుగుటకు మీరెందుకు మమ్మల్ని రక్షించుకున్నారు నాయన. ఈ సమయాన్ని మీరు మాకు ఇచ్చి ఉంటుండగా సద్వినియోగం చేసుకున్నటువంటి కృపను మాకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇంకా నిర్లక్ష్యంగా ఇంటి దగ్గర ఉన్న బిడ్డలను మీరే త్వరపెట్టి నడిపించండి. వారికి ఏ ఆటంకములను విడుదలను గ్రహించి నడిపించమని ప్రార్థిస్తుంటున్నాను ప్రభువా. వాతావరణాన్ని, కరెంటుని మీ స్వాధీనంలో ఉంచుకోండి. పాటల ద్వారా మహిమ పొందుకున్నటువంటి దేవ, మరి మీ దాసులు వాక్యం మాకు అందిస్తుంటుండగా మీ మాటలు అయ్యా మాకు వినిపిస్తుంటుండగా మీ దాసులను మీ ఆత్మ చేత నింపి మీ శిల్వ చాపను మరుగుపరిచిన ఆయన మీ అమూల్యమైనటువంటి మాటలను మాకు అందించుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయం అంతటా మీ సన్నిధిని నడిపించి మీ నామానికి మహిమను తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయాన్ని సహోదరికి చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిని ప్రేమించి మరి దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి మాస్టర్ గారు చెప్పినట్లుగా మా హస్బెండ్ హాస్పిటల్లో ఉన్నారు. మరి అంత క్రూరమైన మనసు నేను కలిగలేను. కరోనా కాదు, కిడ్నీ ప్రాబ్లం, మామూలు కొంత హెల్త్ ప్రాబ్లం. నేను రావాల్సిన రిపోర్ట్ ఒకటి కల్చర్ రిపోర్ట్ ఉండేది, అది రాలేదు. దాని కొరకు మాస్టర్ గారు అక్కడ ఉన్నారు హాస్పిటల్లో ఉంటే ఈరోజు నేను లైవ్ కార్యక్రమం మా సంఘస్థులందరూ కూడా కూడా బోధించారు. దేవుడి కృపను బట్టి బాగున్నారు. సంపూర్ణమైన ఆరోగ్యం నిమిత్తం మీ ప్రార్థనలో దయచేసి మాస్టర్ విక్రమ్ గారి గురించి మీ ప్రేయర్స్లో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. మనము చాలా భయంకరమైనటువంటి దినాల్లో ఉంటూ ఉన్నాం. ఓకే, ఈ పరిస్థితులు, ఈ దినాలు మనకి కొత్తవి కాదు. ఈ దినాలను చూసి మీరేం కలవరపడద్దు. ఈ విధంగా ఉండబోతుంది అని దేవుని వాక్యంలో ముందుగానే మనందరూ కూడా రాయబడి ఉంది. ఓకే, ఈ అన్ని పరిస్థితుల్లో చాలిన దేవుడు మన దేవుడు. అన్ని దినాల్లో, అన్ని సమయాల్లో, అన్ని కాలాల్లో కూడా ఆయన ఏకరీతిగా ఉండే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అయితే నేను చెప్పాలనుకున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం, ఈ యొక్క ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు కూడా మీతో పంచుకున్నటువంటి ఒకే ఒక మాట, మనం అందరం కూడా ఎటువంటి బిడలంగా, ఏ రకమైనటువంటి పిల్లలంగా ఏ పని చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు, దేవుడి చిత్తం ఏమైనది, దాన్ని తెలియపరచడానికి మాత్రమే మరి మీ ముందు ఈ సమయంలో కూడా నేను నిలబడి ఉన్నాను. మరి ఒకమారు ఈ వాక్య భాగాన్ని చదువుకుందాం. అందరికి తెలిసినటువంటి వాక్య భాగం మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాలు. తీసిన వాళ్ళు ఎవరైనా బిగ్గరగా చదివి సహాయపడాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం, 19వ వచనం, 20వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో
నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. వచ్చిన ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ, కృప, నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవుడా, మీ విలువైన ఘనమైన అమూల్యమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, ఘనపరుస్తూ ఉన్నాం, మహిమపరుస్తూ ఉన్నాం. రాజా, ఈ రాత్రి కాలపు సమయంలో వాక్యమైనటువంటి దేవా, మీ పాద సన్నిధిలో మీ ప్రణాళికలో బిడలంగా మేము చేరి ఉంటుండగా మీ హృదయాన్ని ఎరిగే మనస్సు, మీ చిత్తములో మేము ఏమై ఉన్నామో ఎరిగి మీ చిత్తానుసారంగా జీవిస్తూ అయ్యా ఇదిగో తండ్రి మీ చిత్తమును జరిగించే బిడలంగా ఉండే కృప మాకు అనుగ్రహించండి. అయ్యా ఇదిగో తండ్రి, నేను నిలబడినటువంటి నన్ను మీ యొక్క స్వాధీనంలో ఉంచుకోనండి. మీ తలంపులు, మీ ఆలోచనలు, మీ మాటలు మాత్రమే మా మధ్యలో స్థిరపరిచి ఈ సమయాన్ని మాకందరికీ ఆశీర్వాదకరంగా మీకు మహిమకరంగా మలచమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. గట్టిగా చెప్దాం ఆమేన్. ఇక్కడ మనం చూసినటువంటి ఈ వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క లోకానికి 2000 సంవత్సరాల క్రితం ఆయన మనుష్య కుమారునిగా దిగొచ్చి 30 సంవత్సరాలు మరి తల్లిదండ్రుల దగ్గర ఉంటూ తల్లిదండ్రులను సంతోషపెట్టే బిడ్డగా, తల్లిదండ్రుల మాటకు లోబడే బిడ్డగా జీవిస్తూ 30వ సంవత్సరం ఆయన బాప్తిజం తీసుకొని 3.5 సంవత్సరాలు 40 దినాలు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థించి అరణ్యాన్ని కొనుకోబడి సాతానుడి ద్వారా శోధించబడి రాబోయే దినాల్లో ఎదుర్కోబోయే ప్రతి శోధనలో విజయం పొందుకున్నటకు దేవుని శక్తిని పొందుకొని 3.5 సంవత్సరాల పరిచర్య ఘనంగా జరిగించి ఆయన కలువరి శిలువలో మనందరి పాపముల నిమిత్తము ఆయన తన రక్తమును కార్చి మన పాపాల నిమిత్తమై వెల చెల్లించి మరణించి సమాధి చేయబడి 3వ దినాన ఆయన మరలా తిరిగి లేచాడు. లెగిసినటువంటి ఆ యేసయ్య లెగిసిన వెంటనే పరలోకానికి ఆరోహణమై ఎడలేదు, కానీ భూమి మీద 40 దినాలు ఆయన ఉన్నాడు. 11 సార్లు నేను తిరిగి లేచాను అని తన శిష్యులకేమి ఆయా ప్రాంతంలో ఉండేటువంటి అనేక మంది ప్రజలకేమి ఆయన కనపరుచుకున్నాడు. అయితే మరి ఆ రకంగా 40 దినాలు అయిపోయిన తర్వాత ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్లే సమయంలో దానికి ముందుగా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి చివరి మాటలు ఇవి అని మనం అనుకోవచ్చు. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆజ్ఞ, బైబిల్లో అనేక ఆజ్ఞలు ఉన్నాయి. ఈ ఆజ్ఞకు ఒక పేరు ఏంటంటే మహా ఆజ్ఞ అంటారు, గొప్ప ఆజ్ఞ అంటారు, గ్రేట్ కమిషన్ అంటారు. అంటే ఇది మనకి ఇష్టమైతే చేయడం, ఇష్టం లేకపోతే చేయకుండా ఉండడం కాదు. 100% 100% ఆయన పిల్లలైనటువంటి మనం అందరం కూడా ఈ పనిని చేయాలి. ఏంటి ఆ పని? మరి ఆయన తిరిగి పరలోకానికి ఆరోహణమై వెళుతున్నటువంటి సమయంలో ఆయన చెప్పినటువంటి మాట, నాకు పరలోకమందును భూమి మీదను సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళండి, సర్వ సృష్టికి వెళ్ళండి, స్వార్థను ప్రకటించండి, ప్రకటించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిజం ఇవ్వండి. నేను మీకు ఏ సంగతులను బోధించాను వాటన్నిటిని కూడా వాళ్ళు గైకొనాలని వాళ్ళకి చెప్పండి. ఇదిగో అలా చేసి మీరేం చేయాలంటే శిష్యులుగా తయారు చేయాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి మాట కొందరిని విశ్వాసులుగా కొందరిని శిష్యులుగా చేయమని చెప్పలేదు, ప్రతి ఒక్కరిని శిష్యులుగా చేయాలి అని అన్నారు. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరిని. మరి ఈ మాట చెప్పినప్పుడు మనకు ఒక ఆలోచన వస్తుంది. ఏంటంటే యేసుకున్నది 12 మంది శిష్యులు కదా, ఓకే, ఇంకొంచెం పెద్దగా ఆలోచన చేస్తే 70 మందే కదా శిష్యులు, అందరిలో కూడా పురుషులే ఉన్నారు కదా, స్త్రీలు ఎక్కడా లేరు కదా అనే ఆలోచన మనకి వస్తూ ఉంటుంది. అమ్మా వస్తుందా, రావట్లేదా? ఎప్పుడన్నా ఇది మన పని కాదు, అది పురుషుల పని. నిజమే, దేవుడు స్త్రీలకి బాధ్యత ఇచ్చాడు, పురుషులకి ఇంకా అంతకంటే ఘనంగా కూడా బాధ్యత ఇచ్చాడు. పురుషునికి విధేయత చూపాల్సినటువంటి బాధ్యత స్త్రీని ప్రేమించాల్సినటువంటి బాధ్యతగా పురుషునికి దేవుడు ఇచ్చాడు. అయితే మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం, మనము స్త్రీలంగా ఈ రాత్రి కాలపు సమయంలో కూడుకున్నాం కాబట్టి మరి దేవుడేమో మీరు సర్వ సృష్టికి వెళ్ళండి, సువార్తను ప్రకటించండి, సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి అని యేసుక్రీస్తు ప్రభు వారే ఆయన స్వయాన చెప్పాడు. మీకు కాదు శిష్యులు, నాకు శిష్యులుగా చేయండి. మరి వారిలో పురుషులు మాత్రమే కాదు, స్త్రీలు కూడా ఉన్నారు. స్త్రీలమైనటువంటి మనం కూడా దేవుడి పోలికలో చేయబడ్డాం. దేవుడి దృష్టిలో లింగ భేదం లేదు. బైబిల్లో ఒక మాట ఉంది, నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. మనలో ఎవరున్నారు? ది ఉందా, డు ఉన్నాడా? చెప్పండి అమ్మా, ఎవరున్నారు? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఇప్పుడు మన లోపల ఎవరి ఆత్మ ఉన్నది? దేవుని ఆత్మ, డు. ఆయన దృష్టిలో స్త్రీ పురుషుడని భేదము లేదు. ఆయన పని చేయడానికి నేను చెప్పే విషయం అయితే కొన్ని కండిషన్స్ అప్లై దేవుడు చేశాడు, ఆ ప్రకారంగా మనం వెళ్ళాలి. శిష్యులు పని చేయాల్సినటువంటి బాధ్యత
కేవలం పురుషులది మాత్రమే కాదని చెప్పడానికే నేను ఇవన్నీ మీతో పంచుకుంటూ ఉన్నాడు. అయితే దేవుడు చెప్తూ ఉన్నాడు మనం అందరం కూడా శిష్యులుగా ఉండాలి. సరే, స్త్రీలుగా ఇక్కడ ఉంటున్నాం కాబట్టి ఉదయం లేవగానే మనం ఎక్కడికి వెళ్తాం? కిచెన్ లోకి వెళ్తాం. టీ పెట్టి ఇవ్వడానికి కిచెన్ లోకి వెళ్తాం. కిచెన్ లోకి వెళ్తాం. చూడండి, మన కిచెన్ నిండా వంట పాత్రలు ఉంటాయి, రోజు వాడుకునే పాత్రలు ఉంటాయి. అలాగే మన హాల్లో కూడా షోకేస్ లో కూడా పాత్రలు ఉంటాయి, పింగాణి పాత్రలు ఉంటాయి. ఉదయం లేవగానే పింగాణి పాత్రలతో మనం వాడుతుంటామా, లేకపోతే రోజు వాడుకునే పాత్రలు వాడుతూ ఉంటామా? ఎవరైనా పొద్దున్న లేవగానే రోజు వాడుకునే పాత్రలకి విలువ లేదా పింగాణి పాత్రలకు విలువ? చెప్పండి. పింగాణి పాత్రలు పేరుకే ఉన్నాయి షోకేస్ లో, మా దగ్గర కూడా ఇన్ని ఉన్నాయని చెప్పుకోవడానికి. ఎప్పుడైనా గెస్ట్లు వస్తే మాత్రమే ఆ పింగాణి పాత్రలు మనం బయటికి తీస్తాం. రోజు వాడుకునే పాత్రకే విలువ. ఎలా అంటే, మనం టీ పెట్టామనుకోండి, గెస్ట్లు వచ్చినారు, వాళ్ళకి హడావిడిగా కప్పులో టీ పోసి ఇవ్వాలి. మరి కాచిన వెంటనే చాయ్ పత్తి వడకట్టకుండా వాళ్ళకి ఇవ్వం కదా, కంపల్సరీ వడకట్టే టీ జాలి ఒకటి కావాలి. అది మిస్ అయింది అనుకోండి, మన పరిస్థితి ఎలా ఉంటది? టెన్షన్, హడావిడి. పప్పు చేయాలి, గెస్ట్లు వచ్చినారు, అన్ని కర్రీస్ అయిపోయి, సాంబార్ ఒకటే ఉంది, పప్పు రుబ్బాలి, పప్పు బుద్ధి కనిపించట్లేదు, ఎలా ఉంటుంది చెప్పండి? దోశలు వేస్తూ ఉన్నాం, అట్ల కాడ కనిపించట్లేదు, తిప్పే గంటి కనిపించట్లేదు, ఎట్లా ఉంటుంది ఆలోచన చేయండి. షో కేస్ లో ఎన్ని పాత్రలు ఉన్నా కానీ రోజు వాడుకునే పాత్రకే విలువ. మరి సంఘంలో విశ్వాసులు ఉంటారా, శిష్యులు ఉంటారా అంటే విశ్వాసులు ఉంటారు. ఎప్పటికీ మనం విశ్వాసంగా ఉండాలని దేవుని కోరిక కాదు, మనము ఎదగాలంట క్రీస్తులో. తనులుగా మన పిల్లల విషయంలో ఎలా మా బిడ్డలు ఎదగాలి, అన్ని విషయాల్లో. పాలు తాగుతారు, మెల్లమెల్లగా మన పిల్లలు, పుట్టిన పిల్లలు, ఆ తర్వాత సెరిలాక్ పెడతాం. తినే ఆహారాన్ని బట్టి మనం కోరుకుంటాం, నేను ఇస్తున్నటువంటి ఈ ఆహారం తిని నా పిల్లలు ఎదగాలి. ఎలా ఎదగాలి? పడుకొనే ఉన్నటువంటి పిల్లలు బోర్ల పడాలి, తర్వాత కూర్చోవాలి, ఆ తర్వాత లెగిసి నిల్చోవాలి, ఓకే, తప్పటడుగులు వేయాలి, పరిగెత్తాలి, ఓకే, అందరి పిల్లలాగా నా పిల్లలు కూడా ఆరోగ్యంగా అన్ని విషయాల్లో ఎదగాలి అని కోరుకొని వాళ్ళకి మనం ఫీడింగ్ చేస్తా ఉంటాం. మరి మన తండ్రి అయినటువంటి దేవుడు కూడా మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్నటువంటి మనము ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటాడంటే అన్ని విషయాల్లో ఎదగాలి, యజమానుడి చేతిలో వాడుకునే పాత్రలంగా మనం ఉండాలని దేవుని కోరిక. షోకేస్ లో ఉండే పాత్రలాగా ఉండడం దేవునికి ఇష్టం లేదు, రోజు వాడుకునే పాత్రలకు విలువ లేదు. మనం కూడా తండ్రి ఇంట్లో వాడబడే పాత్రలంగా ఉండాలంట. తండ్రి చేతిలో వాడబడే పాత్రలు ఎవరో తెలుసా? శిష్యురాలే. వాళ్ళు మాత్రమే తండ్రిని సంతోషపెట్టే బిడ్డలు, వారి ద్వారా మాత్రమే దేవునికి మహిమ, వారు మాత్రమే తండ్రి ఇంట్లో తండ్రి యజమానుడి చేతిలో పాత్రలుగా వాడబడతారు. ఎలా అనే విషయాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. విశ్వాసులు ఏం చేస్తూ ఉంటారంటే, సంఘానికి ఆరాధనకు వస్తూ ఉంటారు. అమ్మ జాగ్రత్తగా వినాలి. ఆరాధనకు వస్తూ ఉంటారు, వాక్యాన్ని వింటారు. అబ్బా అయ్యగారు ఈరోజు ఎంత బాగా వాక్యం చెప్పారని చాలా చక్కగా సంతోషంగా, అబ్బా ఎంత ధైర్యం ఉందో, దేవుడు నిజంగా నాతో మాట్లాడాడు, నాతో సూటిగా మాట్లాడాడు, నేను చాలా బలపరచబడ్డా, ఇక నేను కృంగిపోను, అట్లా ఇట్లా చెప్పుకొని వెళ్ళిపోతూ ఉంటాం. మంచిదే, వ్యక్తిగతంగా మనం కూడా బలపరచబడాలి. మన ఆత్మీయ జీవితం కూడా బలపరచబడ్డమే కాదు, మనం పొందుకున్నటువంటి ఈ మేలుడు ఇతరులు కూడా పొందుకోవాలని ఆశ కలిగి ఉండాలి. అలా లేకుండా స్వార్థపూరితంగా నా మట్టుకు మాత్రం నేను నా కుటుంబం బాగుంటే చాలు, ఎవరెలా పోయినా నాకు పర్వాలేదు అని స్వార్థపూరితంగా ప్రవర్తిస్తూ దేవుని సన్నిధికి వస్తూ వెళ్ళేవాళ్ళు విశ్వాసులు. అంటే నువ్వు యేసుక్రీస్తుని నీ స్వంత రక్షకునిగా అంగీకరించి కొన్ని సంవత్సరాలైనా కూడా నీ ద్వారా ఒక ఆత్మ కూడా దేవుని సన్నిధికి రాకపోతే నీ ద్వారా దేవునికి ఏమాత్రం ఉపయోగం లేదు. దేవుడు నాకు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నావు, దేవుని ఇల్లు నాకు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నావు, కానీ నేను దేవుని ఇంటికి ఆశీర్వాదకరంగా దేవుని చేతిలో యజమానుడి చేతిలో వాడబడే పాత్రగా ఉండాలని మాత్రం మనం కోరుకున్నట్టు. కానీ దేవుడు ఏమంటాడంటే, నా పిల్లలు ఎదగాలి, నేను ఎట్లా నా పిల్లల సంతోషం కొరకు అనునిత్యము ఆలోచిస్తూ, కొనుకక నిద్రపోక కంటి పాపాలే కాచి కాపాడుతూ అనునిత్యం వాళ్ళ ఉన్నతమైన స్థితిలో ఉండాలని వాళ్ళ కొరకు నేను ఉన్నతమైన ప్రణాళికలు వేస్తూ, వాళ్ళ నిమిత్తమే ఎట్లా ఆలోచిస్తూ, వాళ్ళ సంతోషం కోరుకుంటూ ఎలా ఉన్నానో, నా బిడ్డలు కూడా నా సంతోషం గురించి ఆలోచన చేస్తే, నా హృదయంలో ఉండే వేదన, నా హృదయంలో ఉండే బాధ నా బిడ్డలు కూడా తొంగి చూస్తే బాగుండే అని దేవుడు ఆశపడతా ఉంటాడు. దేవునికి ఉన్నటువంటి కోరిక ఏంటంటే, అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుని కోరిక. దేవునికి కోరిక, నా కోరికను దేవుని పిల్లలమైనటువంటి మనం మాత్రమే నెరవేర్చగలం. షో కేసులో ఎన్ని పాత్రలు ఉన్నా గానీ పేరుకు మాత్రమే. సంఘంలో కూడా ఎంతమంది విశ్వాసులున్నా కూడా, మా సంఘంలో ఎంతమంది విశ్వాసులు ఉన్నారు చెప్పుకోవడానికే. శిష్యుడు ఏం చేస్తారో తెలుసా, శిష్యురాలు ఏం చేస్తారో తెలుసా? ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి రావడమే కాదు,
వాక్యాన్ని వింటారు, వాక్యానుసారంగా జీవిస్తారు. వారు దేవుని ద్వారా పొందుకున్నటువంటి మేలును దాచిపెట్టక క్రీస్తుని ఎరగనటువంటి వారితో పంచుకుంటారు, క్రీస్తును పరిచయం చేస్తారు. మరలా ఆదివారం వారిని దేవుని సన్నిధికి నడిపిస్తారు. వారు అంతటితో ఆగరు. ప్రతిదినం ఆదివారం ఒక్క పూట దేవుని సన్నిధికి వస్తాం, మిగిలిన 6 రోజులు కూడా ప్రార్థిస్తారు, పని కూడా చేస్తా ఉంటారు. అనేకుల్ని క్రీస్తు వద్దకు నడిపించే వారే శిష్యులండి. ఎవరైనా ఆ విధంగా చేస్తూ ఉన్నారా? అలా చేస్తూ ఉంటే సంతోషం. ఒకవేళ చేయకపోతే దయచేసి ఈ దినం నుంచి ప్రారంభించండి. తండ్రిని సంతోష పెట్టే బిడలంగా మనం ఉండాలి. విశ్వాసగా ఉండిపోవడం దేవుని చిత్తం కాదు. మనం అందరం కూడా క్రీస్తుకు శిష్యులుగా మారాలి. ఇప్పుడు ఒక ప్రశ్న మీలో మెదలవచ్చు. ఏంటంటే, శిష్యుడు శిష్యురాలు అనే పదాన్ని దేవుడు కేవలం పురుషులకు మాత్రమే ఆపాదించాడు కదా. ఆయన పేరు పెట్టి పిలుచుకున్నది కూడా కేవలం పురుషులనే కదా. ఎక్కడైనా స్త్రీలను పిలుచుకున్నాడా? అలా ఉంటే చూయించండి, మాకు కొంచెం ధైర్యం వస్తుంది, మేము ఆ శిష్యురాలు పని చేయాలనుకుంటున్నాం అని ఆశపడే వాళ్ళ నిమిత్తమై మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఈ రాత్రికాల సమయంలో మీకు బాగా సుపరిచితమైనటువంటి ఒక స్త్రీని బైబిల్ నుంచి నేను మీకు పరిచయం చేస్తాను. ఆ స్త్రీ గురించి నేను హింట్ ఇస్తాను. ఓకే, ఎవరైనా చెప్పగలిగితే సంతోషం. నేను చివరిలో వెళుతున్నటువంటి సమయంలో మీకు ప్రోత్సాహకరంగా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ చిన్న గిఫ్ట్ కూడా ఇచ్చేయడానికి ఆశపడుతూ ఉన్నాను. ఆ స్త్రీ అమ్మా సిస్టర్ ప్లీజ్. ఆ స్త్రీ ఎవరు అంటే నేను చెప్తాను, వినండి. ఆ స్త్రీ ఎవరు అంటే, ఆమె లేని దాన్ని బట్టి చింతిస్తూ కూర్చోలేదు. ఏమైతే కలిగి ఉందో దాంతో దేవుని సేవ చేసింది. ఆమె లోటును చూసుకుంటూ కూర్చోలేదు. ఆ లోటుని దేవుని వాక్యంతో దేవునితో ఫీల్ చేసుకొని అలాంటి లోటే కలిగి ఉన్న అనేక మంది స్త్రీలని క్రీస్తుకు దగ్గరగా చేసింది. ఎవరైనా గెస్ చేయగలరా? ఆమె ఒక సామాన్యమైనటువంటి స్త్రీ. ఆమెకి దేవుడు వాడినటువంటి పదము శిష్యురాలు. బైబిల్లో ఇంకా ఏ స్త్రీ గురించి కూడా ఆ బిరుదుగా ఇచ్చినట్లు రాయబడలేదు, కానీ కేవలం ఆ స్త్రీ నిమిత్తం పలానా గ్రామంలో ఈ పేరు కలిగినటువంటి శిష్యురాలు ఉండింది అని రాశారు. కవిత. ఆ శిష్యుని బట్టి గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపడదాం. గట్టిగా చప్పట్లు బట్టి దేవుని నామమున మహిమపడదాం. దేవుని వాక్యాన్ని మనం వినడం మాత్రమే కాదండి, జ్ఞాపకం ఉంచుకోవాలి, నెమరు వేసుకోవాలి. నిన్నటి దినాన కార్తీక దీపం చూడలేదు, రాత్రికి నిద్ర పట్టదు. ఏం జరిగిందో మళ్ళీ ఎవరికైనా ఫోన్ చేసి కనుక్కోవాలి. ఆ నాలెడ్జ్ బాగుంటది. ఎవరైనా ఎక్కడైనా తప్పు చెప్పినా కూడా ఆ తప్పు లేదు నీకేం తెలుసు, నాకు తెలుసు, ఆమె ఎలా చేయలేదు, ఇలా చేసింది అని చెప్పేసి వాదిస్తూ ఉంటాం. ఆ నాలెడ్జ్ కాదు మనకు కావాల్సింది, దేవుని వాక్యం. ఈ జ్ఞానం మనకు కావాలి. దేవుని వాక్యం ఎవరైతే జాగ్రత్తగా వింటారో, చదువుతారో, ఆ ప్రకారంగా జీవిస్తారో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండో నేర్చుకుంటారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానానికి మూలం అంట. దేనికి మూలం? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుద్దంట, 3 రాళ్ళు తన ఇంటిని తన చేతితో ఓడబెరుకుంటుందంట. మనం జ్ఞానవంతులం కావాలి అంటే బయట ఎక్కడ దొరకదండి ఆ జ్ఞానం, దేవుని వాక్యంలో ఉంది ఆ జ్ఞానం. ఎవరైతే వాక్యమైన దేవుని తల్లికి సమయాన్ని గడుపుతారో, వాక్యాన్ని ఎవరైతే ధ్యానం చేస్తూ నెమరు వేస్తూ ఉంటారో, వాక్యానుసారంగా ఎవరు జీవిస్తారో, వాక్యమైనటువంటి దేవుని ఎవరైతే అధికంగా ప్రేమిస్తారో వాళ్ళని దేవుడు పరలోకపు జ్ఞానంతో నింపుతాడు. ఓకే, ఆ స్త్రీ గురించి ఈ సమయంలో మనం చూద్దాం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 36 నుంచి 42 వచనాలు చదువుకుందాం. ఎవరైనా తీసిన వాళ్ళు బిగ్గరగా చదివి సహాయపడాలని కోరుకుంటా ఉన్నాను. జాగ్రత్తగా ఆలకించండి. అందరూ కూడా బైబిల్ ఓపెన్ చేద్దాం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనం నుంచి 42 వరకు. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినముల యందు ఆమె కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడ గదిలో పరుండబెట్టిరి. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడవు చేయక తమ యొద్దకు రావాలనని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా అక్కడికి వెళ్లి చేరినప్పుడు వారు మేడ గదిలోనికి అతను తీసుకుని వచ్చి. జాగ్రత్తగా ఆలకించాలి. వినవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు పుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరినీ వెలుపలకు పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి
కవిత నెమ్మదిగా ఆమె కన్నులు తెరిచి పేతురు వైపు చూచి లేచి కూర్చుండెను. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాలను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించాను. ఇది యొప్పే అనంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచిరి. పేతురు యొప్పేలో సీమోనును ఒక చర్మకాని యొక్క బహుదినములు నివసించను. దేవునికి స్తోత్రం. ఇక్కడ చదువుకున్నటువంటి ఈ వాక్య భాగం మీరందరూ చాలా సార్లు విని ఉండొచ్చు. కవిత గురించి తెలియని వాళ్ళు ఎవరుండరు. అయినప్పటికీ ఈ రాత్రి కాలం సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏమి మరలా కవిత జీవితం ద్వారా మనతో మాట్లాడనే ఉంటున్నాడో జాగ్రత్తగా వాక్యాన్ని ఆలకిద్దాం. వాక్యంలో ఉండే మర్మాన్ని తెలుసుకుందాం. మనం ఏ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఎందుకు మరలా కవితను మన ముందుకు తీసుకొచ్చాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి అనాలోచనగా ఉండొద్దు. ఇక్కడే ఉందాం. మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రెసెంట్ లాగా దయచేసి ఉండకండి. ఎందుకంటే ఈ దినాన చాలా అలసిపోయిన ఉదయ కాలం నుంచి నాన్ స్టాప్ గా దేవుని సంతోషం మీ ఆసక్తిని బట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తా ఉంటాడు. అయితే ఇక్కడ చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి కవితకు ఒక బిరుదు వాడబడింది. ఆ బిరుదు ఏంటంటే శిష్యురాలు. ఏంటి ఆ బిరుదు? దయచేసి అందరూ చెప్తారు, ఏంటి ఆ బిరుదు? శిష్యురాలు. శిష్యుడు అనే మాట మనం విన్నాం, కానీ ఈమె గురించి ప్రత్యేకంగా అక్కడ రాయబడింది బైబిల్లో. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో రాసినటువంటిది బైబిల్. మరి దేవుడి యొక్క కనుదృష్టిలో ఆమె పడింది. ఆమె గురించి శిష్యురాలనే ట్యాగ్ ఆమెకి ఒక బిరుదుగా ఇవ్వబడింది. అంటే ఆమె శిష్యురాలకి తగిన పని ఆమె చేసింది అని మనం ముందు గమనించాలి. శిష్యురాలకి తగిన పని. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం విశ్వాసకి శిష్యునికి ఉన్నటువంటి తేడా. మీరైతే ఎవరిలాగా ఉండాలని ఆశపడుతున్నారు? విశ్వాసిగానా శిష్యుడిగానా? షోకేస్ లో పాత్రగానా రోజు వాడుకునే పాత్రగా ఉండాలనుకుంటున్నారా? అమ్మా, యజమానుడి చేతిలో వాడుకునే పాత్రగా ఉండాలనుకుంటున్నారా? లేకపోతే షోకేస్ నేను కూడా ఒక విశ్వాసనే, నేను కూడా ఒక క్రైస్తవ స్త్రీనే అని చెప్పుకోవడానికి మాత్రమే ఇష్టపడుతూ ఉన్నారా? లేదు కదా. దేవునికి స్తోత్రం. అయితే 2000 సంవత్సరాల క్రితం మదిదర ప్రాంతం, మదిదర సముద్రం దగ్గర యొప్పే అనే ఒక గ్రామం ఉంది. ఈ యొప్పే అనే గ్రామం కేవలం కవితను బట్టి రాయబడలేదు. యొప్పే అనే ప్రాంతానికి చాలా హిస్టరీ ఉంది. ఎలా అంటే యోనా దేవుడు నినివేకి వెళ్ళమంటే తర్షీష్కి వెళ్ళడానికి యొప్పే అనే ఓడరేవుకి వెళ్ళి ఓడికి వెళ్తాడు. అలాగే సొలొమోను దేవాలయం కట్టడానికి ఈ యొప్పే మార్గం గుండానే దేవదారు రాణులు సర్వవృక్షానికి సంబంధించినటువంటి మానులు అవి కూడా యొప్పే ప్రాంతం గుండానే తెప్పించాడు సొలొమోను. ఇంకా మనం గమనిస్తే యొప్పేలో ఫిలిప్పు ద్వారా సంఘం స్థాపించబడింది. యొప్పేకి మంచి హిస్టరీ ఉంది. అది ఒక వాణిజ్య కేంద్రం. ఓడరే ఉంది అక్కడ, చాలా ఫేమస్ కలిగినటువంటి ప్రాంతం. అయితే ఆ సముద్రానికి కొంత మరొక వైపు సముద్రపు ఒడ్డున నివసించే అనేక మంది, సముద్రం మీదే ఆధారపడి జీవించే అనేక మంది ప్రజలు మరొక వైపు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చేపలు పట్టే బెస్తవాళ్ళు. మరి వీళ్ళ ఆధారం సముద్రమే. సముద్రంలోకి వెళ్ళారు అంటే 6 రోజుల దాకా తిరిగి రాదు. 6 రోజులు సముద్రం లోపలికి వెళ్ళిపోయేవాళ్ళు. చేపలు పట్టుకొని అక్కడే భోజనం, అక్కడే. మేము బైబిల్ హిస్టరీ ప్రకారం అది ఇప్పటికి కూడా రీసెంట్ గా చీరాల అనే ప్రాంతంలో బెస్తవాళ్ళ మధ్యకి వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఈ హిస్టరీలు చెప్తా ఉంటే భయం వేస్తుంది. అరే ఒడ్డు నిల్చొని చూస్తేనే మనకు భయం వేస్తుంది. నైట్ టైం చూస్తే అసలు లైట్లే ఉండవు అక్కడ. ఎక్కడున్నారు ఏంటి? వాళ్ళు అలా 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 చాలా కిలోమీటర్స్ లోపలికి వెళ్ళిపోతారంట. ఒక 50-60 కిలోమీటర్లు సముద్రంలో. అక్కడికి వెళ్ళిపోతే ఏమీ కనిపించవు లోపల. ఆ పడవ లోపలే వాళ్ళు ఏమంటారు, చిన్న చిన్న పడవలు, బోట్లు, పెద్దవి కూడా కాదు, చేపలు పట్టే వాళ్ళు వేసుకెళ్ళేది. పేదవాళ్ళు కదా, వాళ్ళు సముద్రం ఒడ్డున గుడిసెలు వేసుకుని జీవించేవాళ్ళు కదా, సముద్రమే వాళ్ళకి జీవనోపాధి కదా. ఆ బోట్ల లోపల కొన్ని పార్టీషన్స్ ఉన్నాయన్నమాట. ఐస్ వేస్తుంది, ఒక దానిలో వంట చేసుకోవడానికి వీళ్ళు లోపలికి దిగి, ఒక దానిలో వీళ్ళు కిందకి దిగి లోపల పడుకుంటా ఉంటారు. అంటే చిన్న చిన్న బోట్ల గురించి నేను చెప్తున్నాను. రీసెంట్ గా నేను చూడడం జరిగింది చీరాల ప్రాంతంలో. మరి అక్కడ కూడా యొప్పే ప్రాంతంలో సముద్రం ఒడ్డున జీవించే వాళ్ళు అనేక మంది. అయితే ఆ మధ్యధర సముద్రంలో జరిగే విషయాలు ఏంటంటే, చాలా మంది చేపలు పట్టే వాళ్ళకి తెలిసిపోద్ది సముద్రం మీద ఏ టైంలో ఏ విధంగా ఉండబోతుంది, తుఫాన్ వస్తుందా, సముద్రం శాంతంగానే ఉంటుందా. కొన్నిసార్లు వీళ్ళు వెళ్ళాక కూడా అక్కడ ఏమైనా వాళ్ళకి తేడా కనిపిస్తే వచ్చేస్తూ ఉంటారంట, మనం చెప్పినటువంటి విషయాలు జాలర్లు. కానీ ఈ యొక్క మధ్యధర సముద్రం పరిస్థితులు ఎట్లా అంటే, ఒకసారి లోపలికి వెళ్ళాక అక్కడ ఎలాంటి భయం అసలు వీళ్ళకి తెలియకుండానే సడన్ గా అక్కడ తుఫాన్లు వచ్చేసేవంట. అలా వెళ్ళినప్పుడు అక్కడ ఆ యొక్క సముద్రంలో అనేక మంది జాలర్లు
మరి ఆ తుఫాను తాకిడికి తట్టుకోలేక వాళ్ళ పడవ అక్కడే మునిగిపోయి చనిపోతూ ఉండేవాళ్ళంట. శవాలు కొట్టుకుంటూ వచ్చేవాళ్ళ ఒడ్డుకి. అటువంటి భయంకరమైనటువంటి ప్రాంతం. సడన్ గా చెప్పే విధంగా కాదు, వీళ్ళు గమనించే లోపలే అది జరగకూడదు అనుకున్నటువంటి ఘోరం అక్కడ జరిగిపోతూ ఉండేదంట. అటువంటి పరిస్థితుల్లో అనేక మంది ఈ యొప్పేకి సముద్రానికి దగ్గరలో ఉన్నటువంటి అనేక మంది చేపలు పట్టే జాలర్లు ఆ మధ్యధరా సముద్రం లోపలికి వెళ్ళి అనేక మంది లోపలికి వెళ్ళి చనిపోయేవాళ్ళంట. ఇక ఈ ఒడ్డునటువంటి వాళ్ళ కుటుంబం, వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు, వీళ్ళందరూ కూడా భర్తని పోగొట్టుకున్నటువంటి స్త్రీల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చెప్పండి. వాళ్ళ కుటుంబాల్లో సంతోషం ఉండేదా, దుఃఖం ఉండేదా? భర్తే కుటుంబాన్ని పోషించడానికి భర్త మీద మాత్రమే వీళ్ళు ఆధారపడినవాళ్ళు. వాళ్ళు వెళితే వీళ్ళు వేటకెళ్ళలేరు, పురుషులు మాత్రమే వెళ్ళి ఆ విధంగా తీసుకొస్తూ ఉండేవాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో అనేక మంది ప్రజలు ఈ యొప్పే ప్రాంతంలో ఆ మధ్యధరా సముద్రానికి ఒడ్డునామ అనేక మంది విధవరాళ్ళు ఉండేవాళ్ళంట. ఆ గృహాల్లో ఎప్పుడు ఏడుపు వినిపిస్తూ ఉండేదంట. ఏడుపులు ఎందుకు అంటే, మనిషి బ్రతకడానికి కావాల్సింది కూడు కావాలి, గుడ్డ కావాలి, గూడు కావాలి. గుడిసి ఉండొచ్చేమో కానీ 3 పూట్ల తినడానికి ఆహారం ఉండాలి కదా. ఆ ఆహారం అంటే సరిపోదు. ఇప్పుడు మనకి కావలసిన బట్టలు, రకరకాల బట్టలు. ఆనాటి దినాల్లో ఒంటి మీద ఒక అంగి, విప్పితే ఇంకొక అంగి, మరి ఇంకొకటి ఉండేదో లేదో నాకు తెలియదు. ఆనాటి దినాల్లో బట్టలు కొనాలి అంటే చాలా కాస్ట్లీ. బట్టలు కొనుక్కోవడానికి, మరి బట్టల కొరకు ఖర్చు పెట్టడానికి వాళ్ళు కొనుక్కునేంత వీలుగా వాళ్ళకి సదుపాయాలు వాళ్ళకు ఉండేది కాదు. అందులో వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, వాళ్ళ గృహాల్లో ఏడుస్తూ, విధవరాళ్ళకి విలువ ఉంటుందా సమాజంలో? అస్సలు విలువ ఉండదు. అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో అటువంటి ప్రజల మధ్యలో నివసిస్తూ ఉంది తబిత. ఎవరు నివసిస్తూ ఉన్నారు? తబిత. తబిత గురించి నేను మీకు ఒక మాట చెప్పాలి. తబిత అనే పేరుకు అర్థం ఏంటంటే లేడీ. ఏంటి? లేడీ. లేడీ ఎట్లా, అబ్బా జింక కాళ్ళు లాగున్నా నీ కాళ్ళు, ఎంత ఫాస్ట్ నడుస్తుందో, ఎంత ఫాస్ట్ పరిగెత్తుందో అని అంటారు. ఎవరితో పోలుస్తారు? లేడీతో. నీ కాళ్ళు లేడీ కాళ్ళు లాగా. దేవుని వాక్యంలో ఉంది కదా, నా కాళ్ళను లేడీ కాళ్ళ వలస. అంటే లేడీ ఎంత ఫాస్ట్ గా పరిగెత్తుందో, ఎంత ఫాస్ట్ గా అన్ని పనుల్లో ఉంటది. అట్లాగే ఈమె ఆ పేరుకి తగ్గట్టుగా జీవించిందేమో, ఆ పేరు ఆమెకి ఇవ్వబడింది. పేరే కాదు, ఆమెకు ఒక బిరుదు ఇవ్వబడింది, శిష్యురాలు. శిష్యురాలకు తగినటువంటి పని ఈమె చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక గమనించాలి మనం. అటువంటి ప్రజల మధ్యలో నివసిస్తున్నటువంటి ఈ తబిత, ఈమె యొక్క వ్యక్తిగత జీవితాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాం. ఈమె ఒక దైవ భక్తి కలిగినటువంటి కుటుంబంలో జన్మించినటువంటి స్త్రీ. తల్లిదండ్రుల గురించి బైబిల్లో రాయబడలేదు, కానీ నేను ఇప్పటి వరకు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా బైబిల్లో క్లియర్ గా రాయబడలేదు. బైబిల్ రిలేటెడ్ బుక్స్ లో రాయబడినటువంటి విషయాలు అన్నమాట. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ తబిత ఒంటరి స్త్రీ అనే విషయం మనం గమనించాలి. ఈమెకి వివాహమైనట్టు బైబిల్లో ఎక్కడ కూడా రాయబడలేదు. ఈమె ఒక అవివాహిత. అలా అని ఆమె చుట్టుపక్కల వారితో పోటీకి దిగలేదు. అంటే మనకు లేనిది ఎదుటి వారికి కలిగి ఉంటే మనకేం కలుగుతుంది? అసూయ కలుగుతుంది. మనంటే మనకి ఎవరు పడదో వాళ్ళకి అన్ని వస్తువులు వస్తాయి అనుకోండి, కొళ్ళుకుంటా ఉంటారు, జలసీగా ఫీల్ అవుతూ ఉంటారు కదా. కానీ ఈమె అసూయ చెందే స్త్రీ కాదు. అరే అందరికీ పెళ్లిళ్ళు అయ్యాయి, మంచిగా సెటిల్ అయిపోతున్నారు, నాకే పెళ్లి అవ్వట్లేదు, వీళ్ళు ఎటు చేసేలాగలేరు, నేనే చేసుకున్నా అని అడ్డదారిలో వెళ్ళిపోయి నేను ఒక స్త్రీగా, కుటుంబం కలిగినటువంటి స్త్రీగా ఉండాలని చెప్పి ఆ మధ్య ఆమె ప్రయత్నం చేసినట్టుగా, ఈమె రాంగ్ వేలో వెళ్ళినట్టుగా కూడా రాయబడలేదు. ఎందుకంటే ఆమె పేరు బైబిల్లో చేర్చబడిందంటే మనం గుర్తుంచుకోవాలి, దేవుని దృష్టికి ఆమె యథార్థంగా జీవించినటువంటి స్త్రీ, భయభక్తులు కలిగినటువంటి స్త్రీ. ఈమె పేరు ఈ పరిశుద్ధ గ్రంథంలోనికి ఎక్కింది అంటే మనుషులు చూస్తున్నారని కాదు, దేవుడు చూస్తున్నాడని భయంతో జీవించినటువంటి స్త్రీ. అయితే ఈ యొక్క తబిత ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ గృహాల్లో ఉన్నటువంటి ఏడుపులు, దుఃఖాన్ని ఎప్పుడూ వింటూ ఉండేదంట. వాళ్ళు భర్తలు పోగొట్టుకుని ఏడుస్తున్నారు, కానీ ఈమెకు అసలు పెళ్ళే కాలే. ఈమె ఒంటరి స్త్రీ. మీరు చెప్పండి, ఆమె వయసులో కూడా చాలా ఎక్కువ వయసే ఆమెకి, మరి చిన్న వయసు ఏం కాదు. మేబీ ఉండొచ్చేమో 40, 35 నుంచి 40, ఇంకా అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చేమో ఈ తబితకి. పెళ్ళైతే కాలేదు. బైబిల్లో చనిపోయి తిరిగి లేసినటువంటి వ్యక్తులు 7 ఉన్నారు. ఆ 7 ఈమె అందరికంటే వయసులో పెద్దామంట. దాన్ని బట్టి మనం గమనిస్తే ఈమె మేబీ 35 to 40 years ఇక ఎబోనే ఉంటుంది. అంటే ఇంకా 40 సంవత్సరాల కంటే పైన ఈమె ఉండి ఉండొచ్చు. ఇక్కడ గమనించాల్సినటువంటి ఒక విషయం, పెళ్లి కానటువంటి స్త్రీ, పిల్లలు పుట్టినటువంటి స్త్రీలని సమాజం ఎలా చూస్తుంది చెప్పండి? విధవరాళ్ళని సమాజం ఎలా చూస్తుంది?
ఒంటరి స్త్రీలని సమాజం ఎలా చూస్తుంది? మీరు చెప్పండి. చిన్న చూపు చూస్తుందా, వాళ్ళని కనపరుస్తారా? చాలా చిన్న చూపు. ఈమెలో ఏమి దోషం ఉందో అందుకే ఈమెకు పెళ్లి కాల, ఆమె మొహం చూస్తేనే దరిద్రం, ఇట్లా మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఓకే, నువ్వేం తప్పు చేసావో అందుకే నేను ఎవరు పెళ్లి చేసుకోవట్లేదు అని సూటి పొట్టి మాటలతో మన వాళ్ళు గుచ్చేవాళ్ళే ఎక్కువ ఉంటారు అనమాట. బలపరిచే మాటల కంటే ఎక్కువ పొడిచే కాకుల్లాగా గద్దల్లాగా పీల్చుకొని చేస్తా ఉంటారు. ఇలాంటి మాటలకి ఇప్పుడున్నటువంటి దినాల్లో ప్రస్తుత పరిస్థితుల్లో కూడా అనేక మంది ఇళ్లలోంచి బయటికి రాకుండా ఇంటికే పరిమితం అయిపోయి, బయటికి వెళ్తే నలుగురితో నాలుగు మాటలు వస్తున్నాయి, చిన్న చూపు చూస్తున్నారు, ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో కూర్చోంటేనే బాగుంటది అని అనుకోని ఇంటికే పరిమితమైనటువంటి స్త్రీలు ఇప్పటికీ ఉండకపోలేదు. కానీ ఈ కవిత వీళ్ళందరూ అనే మాటలు ఏవి ఈమె పట్టించుకోలేదు. ఈమె ఎవరి మాటలు పట్టించుకుందో తెలుసా? ఈమె ఎవరితో అధిక సమయం గడుపుతుందో తెలుసా? దేవుని వాక్యంతో ఈమె అధిక సమయం గడుపుతుంది. ఈమె ఉన్నటువంటి ఈ లోటు, ఒంటరితనం అనే ఈ లోటుని దేవుని వాక్యంతో ఆమె నింపుకున్నట్లుగా మనం గమనించవచ్చు. ఎందుకంటే ఆమె చేసే పని, ఆమె లేచినటువంటి తీరు, లేని దాన్ని బట్టి ఆమె కురుకుపోయినట్లుగా బైబిల్లో రాయబడలేదు. కానీ లేని దాన్ని అంటే నాకు కుటుంబం లేదే, నాకు భర్త లేడే, లేకపోతే నా దగ్గర డబ్బులు లేవే, అబ్బా నా దగ్గర డబ్బు ఉంటే వీళ్ళందరికీ నేను సేవలు చేసేసి ఉండేదాన్ని కదా ప్రభా అని నేను అనుకున్నా. పెళ్లి కాకముందు అనుకున్నా, ప్రార్థన చేసే ప్రభువా నాకు డబ్బుంటే మంచి భర్తలు ఇస్తే రైల్వే స్టేషన్ లో, బస్ స్టాపుల్లో, ఎక్కడెక్కడ వీళ్ళందరికీ సేవ చేస్తాను ప్రభువా, అందరు ఇట్లా అడుక్కునే వాళ్ళే లేకుండా చేస్తాను ప్రభా. పిచ్చి పిచ్చి కోరికలు, పిచ్చి పిచ్చి కోరికలు, ఏదో ప్రపంచాన్ని ఉద్ధరించేస్తావు అన్నట్టుగా. అంటే డబ్బు ఉంటేనే చేస్తామా? ఉంటే చేయడం కాదు, మనం అన్ని కలిగి ఉండి చేస్తే అది దేవునికి మహిమ అవుతుంది. ఏమీ లేనప్పుడే నీవు కలిగి ఉన్నటువంటి ఆశను నెరవేర్చుతూ ఉన్నప్పుడే అప్పుడే దేవునికి మహిమ. లేని దాన్ని ఇచ్చి మన జీవితాల ద్వారా ఆయన మహిమ పొందాలని ఆశపడుతున్నాడు. మనం కలిగిన దాన్ని బట్టి దేవుడు మన ద్వారా మహిమపరచబడ్డా, కానీ ఏమీ లేదో దాన్ని మనకి ఇచ్చి ఇప్పుడు మన జీవితాల ద్వారా ఆయన మహిమ పొందుతాడు. మనం కలిగినటువంటి ఆశను ఆయన చూసి హృదయాంతరంగాల్ని ఎరిగినటువంటి దేవుడు. నిజంగా నేను అలా ప్రార్థన చేశాను. నిజంగా ఎంత గొప్ప దేవుడు అంటే, నన్ను డబ్బు ఉన్నటువంటి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయలేదు, కానీ డబ్బు లేనటువంటి నా బంధువుల్లోని నా మామ కొడుకునే దేవుడు నాకు ఇచ్చి పెళ్లి చేశాడు. కానీ డబ్బున్న వాడిని పెళ్లి చేసుకుంటే రేపొద్దున ఇతరులకి సహాయం చేసే హస్తం అని ఆపేసేవాళ్ళేమో. అయితే అందరికి దాన ధర్మాలు చేస్తావా? ఇచ్చే మనసు, ప్రోత్సహించే మనసు వాళ్ళకి లేకపోతే నా పరిస్థితి ఏంటి చెప్పండి. ఇళ్లలో స్త్రీనే నడుస్తుందా? వాళ్ళు చెప్పినట్లు నడుచుకోవాలి కదా, అత్తమామ చెప్పినట్టు నడుచుకోవాలి కదా. ఒకవేళ నాకైతే ఆస్తుంది, డబ్బున్న ఇంటికి నేను వెళ్తే వాళ్ళకి ఇచ్చే మనసు లేదనుకోండి, నన్ను ఇలా బయటికి పంపించి సేవ చేయించే మనసు లేదనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? మంచి మనసు కలిగిన, నా హృదయ వాంఛను నెరవేర్చడానికి నాకు మంచి మనసు కలిగినటువంటి భర్తని, అత్తమామని దేవుడిచ్చి వారి ద్వారా ఏమీ లేదు, కానీ లేని దానిలో దేవుడి కార్యాలు చేయడానికి, ఉన్నదాన్ని బట్టి కాదు, ఏమీ లేని టైంలో మనకు లేకపోయినా సరే అనేక వందల మందికి, వేల మందికి ఆశీర్వాదకరంగా ఉండేలాగున, మన సహాయకరంగా ఉండేలాగున దేవుడు నిలవబెట్టుకున్నాడు. ఈ దినాన్ని ఇక్కడ మేము నేను నిలవబడిందనంటే కూడా కేవలం మొట్టమొదటిగా దేవుని కృప, రెండవదిగా నాకు ఇచ్చినటువంటి బహుమానం నా భర్త సహకారం, ప్రోత్సాహం మాత్రమే. చప్పట్లు కూడా దేవుడిని మనం మహింపడదామా? మనస్సు కలిగి ఉండేలాగా దేవుడే సహాయం చేస్తాడు. ఇక్కడ మనం గమనించాలి, ఈమె లేని దాన్ని బట్టి కూర్చోలేదు. ఈమె కూడా సామాన్యమైనటువంటి స్త్రీ అండి. ఈమె బాగా డబ్బున్న ధనవంతురాలు కాదు. ఇంకొక విషయం చెప్పమంటారా? ఈమె ఈమె దెబోరా లాగా న్యాయాధిపతి కాదు. ఈమె మిరియాములాగా ఒక ప్రవక్తనే కాదు. ఈమె పొల్రాలాగా ఒక ప్రవక్తనే కాదు. ఈమె సామాన్యమైనటువంటి స్త్రీ. వింటున్నారా? ఈమె ఎలాంటి స్త్రీ? సామాన్యమైనటువంటి స్త్రీ. ఓకే, ఈమె దగ్గర ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, కానీ ఈమెకు లోపల ఒక కోరిక ఉంది. ప్రభువా, ఈ ఒంటరితనంలో ఉండే బాధ ఏంటో నాకు తెలుసు. నా ఈ ఒంటరితనంలో నేను నిన్ను కలిగి ఉన్నాను కాబట్టి ఈ మాత్రమే ధైర్యంగా ఉన్నా. నీవు నన్ను నీ వాక్యం ద్వారా చాలా బలపరిచావు, ఆదరించావు, ధైర్యపరిచావు, నన్ను ప్రోత్సహించావు. నీవున్నావనే ధైర్యంతో నేను ఈ లోకంలో జీవిస్తున్నా. కానీ వాళ్ళకి ఈ నిరీక్షణ లేదు ప్రభువా. వారందరూ కూడా కుటుంబీకులు పోగొట్టుకుని, భర్తలను పోగొట్టుకుని ఇంట్లో ఏడుస్తున్నారయ్యా. వాళ్ళని ఏ విధంగా ఓదార్చాలి, ఏ విధంగా ధైర్యపరచాలి? ప్రభు ప్లీజ్ నన్ను వాడుకో, నన్నైతే బలపరచావు. వాళ్ళకి ఆ బలం లేదు, వాళ్ళకి ఆ ధైర్యం లేదు, వాళ్ళు ఓదార్చే వాళ్ళు లేరు. నాకు తెలుసు, నీ ద్వారా మాత్రమే వాళ్ళు ఆదరించబడతారు, నీ మాట మాత్రమే వాళ్ళు బలపరుస్తుందని ప్రభు అని ఈమె హృదయంలో ఆ ఆశ, ఆ తాపత్రయం కలిగి ఉందండి. అందును బట్టి దేవుడు ఆమెకి మోషేని అడిగాడు ఆ దినాల్లో, మోషే నా పని చేయాలి కాదు, ఏముంది నీ దగ్గర అంటే మోషే అన్నాడు, ప్రభు నా దగ్గర ఏమీ లేదు ప్రభు, ఈ కర్రే ఉంది అని ముందు పెట్టాడు. కర్రంగా ఓ బిడ్డ, నేను ఆ కర్రతో నా కార్యాలు చేస్తా, ఆ కర్ర ద్వారానే నేను పరిచయం చేయించుకుంటా వెళ్ళు అని చెప్పేసాను. మేబీ ఈ కవితను కూడా దేవుడు అడిగాడేమో,
అమ్మా నువ్వు నా సేవ చేయాలని ఆశపడుతూ ఉన్నావు, వీళ్ళందరినీ కూడా బలపరచాలని, ధైర్యపరచాలని, ఓదార్చాలని ఆశపడుతూ ఉన్నావు. ఓకే, కేవలం మాట కాదు, క్రియ కూడా చూపించాలి. ఏం చూపించాలి? నీ కోసం ప్రార్థన చేస్తున్నా అని చరిత్ర వణికే వాళ్ళకి చెప్పావు అనుకో, ఎట్లుంటది? నీ ప్రార్థన ఎవరికి కావాలి? ముందు నాకు కప్పుకోవడానికి ఒక బెడ్షీట్ ఉంటే ఇవ్వంటారు. ఆకలితో ఉండేవాళ్ళకమ్మా నీకు ఆకలి వేస్తుందా, నేను ప్రార్థన చేస్తున్నా నీ కోసం అని అంటే ఆ మాట సరిపోదు వాళ్ళకి. ఈ అడిగిందే ఆ రీతిగానే అప్పుడు దేవుడు అడుగుండొచ్చు ఆమెని, ఏముంది కవిత నీ దగ్గర అంటే ఆమె చూపించిన ఏంటో తెలుసా? చిన్న దారపుండ, ఒక సూది, చిన్న సూది అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆమె ఆ పని చేసినట్లుగానే ఈ వాక్య సారాంశం మనకు తెలియపరుస్తూ ఉంది. ఈమె బట్టలు కుట్టే పని చేసింది. ఇక్కడ ఎంతమంది టైలర్స్ ఉన్నారు? మిషన్ కుట్టడం ఎంతమందికి వచ్చు? దేవునికి స్తోత్రం, సంతోషం సంతోషం. అమ్మా ఇప్పుడు గల్లీలో 10 ఇళ్ళు ఉంటే 5 మంది ఎడలో టైలర్ మీ మిషన్ ఉంటుంది అంటున్నా, ఉండట్లేదా? 100% ఉంటుంది. టైలర్స్ అంటే విలువ లేదు ఇప్పుడు, ఎందుకంటే ప్రతి ఇంట్లో మిషనే. ఓకే, ఇది నేను చెప్పాలనుకున్నటువంటి ఈ మాట. 2000 సంవత్సరాల క్రితం ఈ బట్టలు కుట్టేది. అప్పట్లో ఇప్పుడు మనం కలిగినటువంటి ఈ యొక్క ఏమంటారు, ఈ టెక్నాలజీ లేదు. మీరు బ్లౌజ్ కుట్టడానికి ఎంత సమయం తీసుకుంటారు? ఒక బ్లౌజ్ కుట్టడానికి అర్ధగంట, మంచి ఎక్స్పర్ట్స్ అయితే, లేదు అంటే 1 గంట, ఇంకా కొంచెం ప్రాక్టీస్ అంటే 1.5 hours 2 hours. ఓకే, ఒక 2 hours అయితే ఒక బ్లౌజ్ కంప్లీట్ చేస్తాం కదా. అది ఇప్పుడు పెడల్ మీద కాలు పెడితే కరెంట్ కనెక్షన్ చేసేసి ఫాస్ట్ గా మనం బట్టలు కుట్టేస్తాం. 2000 సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉండేదో తెలుసా అమ్మా? ఊలు కొనుక్కొచ్చుకోవాలి. కొనుక్కొచ్చిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే ఏ రంగు బట్టలు కావాలి దాంట్లో ముంచి లేపాలి, దాంతో బట్ట నేయాలి, కత్తిరించాలి, సైజులు తీసుకొని ఇంకా ఏం చేయాలి, సూది దారం తీసుకొని కుట్టాలి. మిషన్ మీద పెట్టి కుట్టే టైలర్ కాదు ఆమె, సూది దారంతో కుట్టే బట్టలు. అవి ఎంత టైమో చూడండి. ఒక్కరికి ఒక అంగి కుట్టించాలంటే ఎంత సమయం తీసుకుంటారో ఆలోచన చేయండి. అది టైం టేకింగ్ వర్క్. అధిక సమయం ఒకరికొరకు వెచ్చించాలి. ఒకరికి బట్ట కుట్టడానికే అంత సమయం వెచ్చిస్తే ఇక చూడండి, ఎవరు కుట్టించాలనుకుంది, ఎవరిని ధైర్యపరచాలనుకుంది? ఒంటరితనంలో భర్తలను పోగొట్టుకొని ఇదిగో వాళ్ళకి కూడు కావాలి, గుడ్డ కావాలి, గూడు కావాలి. గూడు ఉంది, కూడు ప్రతి పూట పెట్టలేను, ఇక గుడ్డలైతే కావాలి కదా ప్రభా. నా దగ్గర ఉండి సూది దారంతో బట్టలు కుట్టి వాళ్ళతో గడుపుతూ ఆ బట్టలు కుడుతున్నటువంటి సమయంలో వాళ్ళతో కూర్చొని వాళ్ళు బలపరుస్తూ, ధైర్యపరుస్తూ, నీ మాటలు చెప్తూ నేను నడిపిస్తానయ్యా, నీతో కనెక్ట్ చేస్తాను. ఎవరున్నా లేకున్నా నీ ఉన్నావని ఒక గొప్ప నిరీక్షణ వాళ్ళు కలిగి ఉండేలాగా, వాళ్ళ ప్రతి పరిస్థితిలో మనుషుల వైపు చూడక నీ వైపు చూసేలాగా నేను వాళ్ళు నీ వైపు మరులుస్తానయ్యా అని ఈమె అటు రీతిగా పనిచేసినట్టు మనం గమనించవచ్చు. ఎందుకంటే ఆ తర్వాత జరిగినటువంటి సందర్భాలు చాలా క్లియర్ గా రాస్తున్నాయి. ఈమె డబ్బులు తీసుకోలేదండి బట్టలు కొనడానికి. ఆ బట్ట కొనుక్కు రావడానికి చూడండి, ఆ ఊరు కొనుక్కు రావడానికి అప్పట్లో ఉదారంగు పడి ఉన్న వాళ్ళు వేసుకునే వాళ్ళంట. బాగా డబ్బున్న వాళ్ళు ఉదారంగు బట్టలు వేసుకునే వాళ్ళంట. లూది అమ్మ ఉదారంగు పొడిని అమ్మేది, ఆమె పెద్ద బిజినెస్ ఉమెన్. కానీ ఇక్కడ వీళ్ళు పేదవాళ్ళు, వాళ్ళకి ఆ పొడుల్లో కూడా కాస్ట్లీ తక్కువ రేటు ఉంటాయి. మరి ఇవన్నీ కొనాలి, తీసుకొచ్చి పని చేయాలి, ఈమె కష్టపడాలి, ఈమె డబ్బులు పెట్టి అవి కొనుక్కు రావాలి, ఈమె సమయాన్ని ఇవ్వాలి, ఈమె తలాంతులు బట్టలు కుట్టే తలాంతు, ఇవన్నీ కూడా ఒక ఆత్మను దేవుని దగ్గరకు నడిపించే విషయంలో, ఒక ఆత్మను బలపరిచే విషయంలో ఈమె ఈ యొక్క కవిత తన సమయాన్ని, తన తలాంతుల్ని, తన డబ్బుని, తన కష్టాన్ని, వీటన్నిటిని కూడా వెచ్చించినట్లు మనం గమనించాలండి ప్రియ సహోదరి సహోదరులారా. ఎందుకు అనంటే ఈ తల్లి తన గురించి ఆలోచన చేయట్లేదు. ఇప్పుడు చూడండి, ఈమె ఒంటరిస్తుంది. ఇంకొక ఒంటరి స్త్రీని బలపరచడానికి వెళ్తే వాళ్ళు ఏమంటారమ్మా, నీకే లేదు, నువ్వే ఒక ఒంటరి స్త్రీ, నువ్వు వచ్చి మమ్మల్ని ఏమి ఓదార్చుతావు అంటారా? లేదు, నీకే ఆశీర్వాదం లేదు, నువ్వు వచ్చి మమ్మల్ని మాకు ప్రార్థన చేయడమా? ఎలిజబెత్ అమ్మ, ఆమెకు పిల్లలు లేరు, ఆమె ప్రార్థన చేస్తే అందరికి పిల్లలు పడుతున్నారు, కానీ ఆమెకు మాత్రం, ఆశ్రమకు మాత్రం పిల్లలు లేరు. అలా సూటుపోటు మాటలు అనేకుల ద్వారా, చుట్టుపక్కల వాళ్ళ ద్వారా వస్తూ ఉండొచ్చు, కానీ దేవుని సమయం కొరకు దేవుని పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఒక్కొక్కరు దేవుడు ఒక్కొక్క ప్రత్యేకమైన ఉద్దేశం, ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కొరకు దేవుడు ఏర్పాటు చేసుకుంటాడండి. నాకు లేదే, వీళ్ళకుందే అని ఎప్పుడు కూడా లేని దాన్ని బట్టి మనం బాధపడకూడదు. కానీ దేవుడు ఏది ఇచ్చాడో, మనం ఏమి కలిగి ఉన్నామో ఆ కలిగిన దాన్ని, నువ్వు కలిగినది చిన్నదైనా సరే ఆ చిన్నదానిలో మనం నమ్మకంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు, అనేకమైన వాటి మీద మనల్ని అధికారిగా పెడతాడు, ఉన్నతమైన స్థితిలో పెడతాడు. ఇక ఇక్కడ చూడండి దయచేసి, ఈనాటి రీతిగా ఆ ప్రాంతంలో ఉండే భర్తలను పోగొట్టుకున్నటువంటి అనేక మంది విధరాళ్ళకి దేవుని ప్రేమ చూపిందండి. గట్టికి చప్పట్లు కూడా దేవుని నామం అయిపోతుంది. గట్టికి చప్పట్లు కొడదామండి, చప్పట్లు కొట్టి గట్టి కొడదామా?
నేను బలహీనురాలి అని మాత్రం ఎప్పుడు అనుకోకూడదు. మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. ఎప్పుడు కూడా బలహీన్ని అని చెప్పి అనుకోకూడదు. అయితే నిలవబడ్డాను నేను నిలవబడ్డానికి ఏది నాకు ఆధారం? నా వెన్నుముక, నా వెన్నుపూసం స్ట్రైట్ గా ఉంది, అది బలంగా ఉంది కాబట్టి నేను నిలవబడ్డాను. సంఘానికి వెన్నుముక ఎవరంటే స్త్రీలండి. ప్రార్థన, దేవునితో అధిక సమయం గడిపేది ఎవరు? సంఘంలో మరి అనేక నూతన ఆత్మల సంఘానికి నడిపించబడాలన్నా, సంఘం తలపెట్టే ప్రతి ప్రయత్నంలో గొప్ప విజయం పొందుకోవాలన్నా పురుషులు ఉంటారా, ప్రార్థనలు ఎక్కువగా స్త్రీలు ఉంటారా? చెప్పండి. ఎవరుంటారు? స్త్రీలు ఎక్కువ ఉంటారు. అందుకే అంటారు సంఘానికి వెన్నుముక, ఆదాముకేమో పక్కటెముక అవ్వ అయితే సంఘానికి వెన్నుముక స్త్రీ. దేవుడు ఎంతగానో ప్రేమించే సంఘాన్ని స్త్రీతో పోల్చాడండి. మనం బలహీనురాలని చెప్పి ఎప్పుడు అనుకోకూడదు. నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఆయన నేను కలిగి ఉన్నాను, దేవుని కొరకు బలమైన కార్యాలు నేను చేయాలి. మన పరిధిలో మనం ఏం చేయగలం అవే, పెద్ద పెద్ద వాటిని అవసరం లేదు. ఎదురు తిరిగే స్వభావం, దైవ సేవకులకు వ్యతిరేకంగా, వాక్యానికి విరుద్ధంగా మనం ఏదనుకుంటే అది చేయడం కాదు. వాక్యానుసారంగా పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా సేవకులతో మనతో మాట్లాడుతున్న ఆ ప్రకారంగా సరైన రీతిలో మనం ఆయన పని చేయవచ్చు. ఇక్కడ గమనించినట్లయితే ఈ తమిళ విషయం అటు రీతిగా ఒక్క రూపాయి ఎవరి దగ్గర కూడా తీసుకోకుండా ఈమె డబ్బునే ఖర్చు పెట్టింది, ఈమె తలాంతులను ఖర్చు పెట్టింది, ఈమె సమయాన్ని వారికి ఇచ్చింది. వారితో కూర్చొని ఆ బట్టలు గుడుతూ అధిక సమయం తీసుకుంటున్న సమయంలో వాళ్ళతో కూర్చొని వాళ్ళ బలపరిచేది, ధైర్యపరిచేది. కొందరికి ఎంత డబ్బున్నా కూడా ఏం లాభమండి, కుటుంబీకులను కోల్పోయి దుఃఖంలో ఉంటే బలపరిచే ఒక్క మాట చాలు వాళ్ళు ధైర్యపరచబడాలంటే. అవునా కదా? ధైర్యపరిచే ఒక్క మాట కావాలి. ఓకే, వాళ్ళ జీవితాన్ని కట్టే మాటలు ఎంత అయిపోయింది, ఇంకెందుకు నా బ్రతుకు అని అనుకొని ఈనాటి దినాల్లో భర్త పోగానే అన్ని పోయి అనుకొని చచ్చిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి జీవితాన్ని కట్టే మాటలు, అటువంటి దుఃఖంలో ఉన్న వాళ్ళని ఒక నిరీక్షణతో కూడినటువంటి జీవితం వాళ్ళు చేసేలాగా వాళ్ళందరినీ క్రీస్తు వైపు మారాల్సింది ఈ కవిత. అయితే ఒకసారి ఏం జరిగిందంటే సడన్ గా ఆమె కాయిలా పడి చనిపోయింది. సడన్ గా చనిపోయింది. ఎవరు అనుకోలే ఆమె చనిపోతుంది అని. అమ్మా ఈమె అందరూ ప్రేమిస్తున్నారు, అందరి నాలుకల్లో కూడా కవిత అనే మాట లేకుండా వాళ్ళకి ఆ రోజు గడవదు. ఎందుకంటే అంత దేవుని ప్రేమ చూపింది, వాళ్ళని ఓదార్చింది, ధైర్యపరిచింది, బలపరిచింది. ఆమంటే అందరికీ ఇష్టం. ఒక్క రోజైనా కవితను చూడాల్సిందే. మనకిష్టమైన వాళ్ళని కలవాలని ఆశపడతామా, మాట్లాడాలని ఆశపడతాం కదా. అలాగే ఆ ప్రాంతంలో ప్రాంతంలోనే అనేకులకు దగ్గరైంది, చేరువైంది క్రీస్తు ప్రేమని వారికి పరిచయం చేసినటువంటి ఆ కవిత ఆ రోజున మరణించింది. అందరూ వస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. అయ్యో కవిత మరణించడానికి వీల్లేదు, ఈమె కావాలి, ఇలాంటి వాళ్ళు లేరు. మేము దుఃఖంలో ఉన్నప్పుడు మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది, మమ్మల్ని బలపరిచింది, ఈమె సరిపడడానికి వీల్లేదు, మా లాంటి అనేకులకి ఈమె కావాలి అని అందరూ ఆడడం మొదలు పెట్టారు. అయితే ఈ కవితతో పాటు ఇంకా 10 మంది శిష్యులు అక్కడ ఉన్నారంట. వాళ్ళతో ఈ లేడీస్ పిలిచి చెప్తున్నారంట, అయ్యా ఇదిగో ఇక్కడ దగ్గరలో పేతురున్నాడు, లుద్దా అనే ప్రాంతంలో, ఈ యొప్పేకి దగ్గరలో లుద్దా అనే ప్రాంతం ఉంది, అక్కడ పేతురు ఉన్నాడని మాకు తెలిసింది. తెలుసా మీకు? ఈ పేతురు నీడబడి చాలా మంది బాగుపడుతున్నారంట. పేతురు యోహాను శృంగారం అనే దేవాలయం దగ్గర పుట్టివాడిని బాగు చేశారంట. మరి దేవుడే ఈ తన శిష్యుల ద్వారా గొప్ప గొప్ప కార్యాలు చేపిస్తున్నాడు. దయచేసి మీరు వెళ్ళి పేతురుని ఇక్కడ తీసుకురండి, ఈమె మనకు కావాలి, ఈమె మరణించకూడదు, ఈమె తీసుకెళ్ళి మా వంటిలో పెట్టడానికి మాకు ఇష్టం లేదు, ఈమె తిరిగి బ్రతకాలి, ఈమె జీవించాలి, ఈమె ఉండాలి అని వీళ్ళందరూ పట్టుబట్టి అక్కడ ఉండే 10 మందికి చెప్తే వాళ్ళలో 2 శిష్యులు బయలుదేరారంట. ఈనాటి దినాల్లో మనకున్నట్టు కారులు లేవు, బండ్లు లేవు, బస్సులు లేవు, ఫ్లైట్లు లేవు, బైకులు లేవు, సైకిళ్ళు కూడా లేవండి. అప్పట్లో కాలినడక ప్రయాణం. ఎన్ని కిలోమీటర్లు తెలుసా వాళ్ళు వెళ్ళింది? యొప్పే నుంచి మ్యాప్ ప్రకారం లుద్దాకి 53 కిలోమీటర్లు. ఎన్ని కిలోమీటర్లు? 53 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయారండి. సరే, అప్పుడు దాకా మరి శవాన్ని ఏం చేయాలంటారు? మనమైతే ఎవరైనా ఇంట్లో మరణించారని మన వాళ్ళు పెద్దవాళ్ళు వచ్చి ధృవీకరిస్తే మనం ఏం చేస్తాం? ఏమంటే వాళ్ళని తీసుకొచ్చేసి ఇంటి బయట పడుకోబెట్టేస్తాం. అవునా కదా? వంట పెట్టేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, వాళ్ళకి తెలుసుకొని ఇక భజన చేస్తాం అనమాట. రాత్రికి పొద్దున్న లేవగానే అటు నుంచి అంటే పంపించేసాడని. వీళ్ళు ఏం చేశారు తెలుసా? వాక్య భాగాలు చదువుదాం ఒకసారి. వీళ్ళు చేసినటువంటి పని ఎంత విచిత్రంగా ఉందో చూడండి. ఆ విచిత్రమైనటువంటి పని కాదు, వాళ్ళ విశ్వాసము దేవుని మీద. చూడండి ఒక్కసారి 38వ వచనం మనం చదువుదాం. 37వ వచనం. ఆ దినములు ఏందామె కాయిలా పడి చనిపోగా
వారు శవమును కడిగి మేడగదిలో కొరడబెట్టి. అందరూ నా వైపు చూడాలండి. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపడదాం. గట్టిగా చప్పట్లు కొడదామండి, గట్టిగా. ఇది వారి యొక్క విశ్వాసాన్ని మనకు బయలుపరుస్తుంది. మేము పంపాం దైవజనుడిని తీసుకురామని. ఓకే, ఆయన వస్తాడు, తప్పక ఈ తబితను తిరిగి లేపుతాడు. దానికి గుర్తేంటో తెలుసా? స్నానం చేపించి తీసుకెళ్లి బయట నుంచి అటు పంపించకుండా ఆమెని కింద స్నానం చేపించి పైకి తీసుకెళ్లి మేడగదిలో పడుకోబెట్టారంట. ఎవరండి ఇంట్లో పడుకోబెట్టుకునేది శవాన్ని? నిరీక్షణ కలిగినటువంటి స్త్రీలు వీళ్ళు. దేవుని యందు విశ్వాసం ఏ రేంజ్ లో వీళ్ళు కలిగి ఉన్నారో చూడండి. మనం కూడా ఉంటాం, చాలా సార్లు ప్రార్థన చేస్తాం. క్రియారూపకం దాల్చే సమయానికి అయ్యో డాక్టర్ గారు చెప్పారు, బిడ్డ అవుతుందా నీకు, అవుతావా, ప్రెగ్నెంట్ వస్తుందా నీకు, అసలు ఏమో అక్కడికి ప్రార్థన చేస్తున్నాం కానీ అనుమానం. ప్రార్థన ఏమో కన్నీరు గార్చి గంటల గంటలు ప్రార్థన చేస్తాం, కానీ విశ్వాసంలో లోపం ఉంటుంది. కేవలం ప్రార్థన చేస్తే సరిపోదండి. చేసిన ప్రార్థన అడిగిన దేవుని ద్వారా పొందుకునేనామని నమ్మి అడగాలి. కొన్నిసార్లు నీవు ప్రార్థన చేస్తూ ఉంటావు, నీ హృదయంలో నమ్మకూడదు, కానీ దేవుడు నిన్ను బలపరచడానికి సేవకుల ద్వారా కూడా అదే మాట చెప్తిస్తాడు. మళ్ళీ అబ్బా ఈ పాస్టర్ గారిని అడగడం జరుగుతుందా? నమ్ముట నీ వలనైతే నమ్మవానికి, చెప్పండి, నమ్మవానికి సమస్తము సాధ్యమే. నమ్మాలి. నమ్మే దమ్ముందా? నమ్మాలి. మొదటగా దేవుని మాట అండి, తర్వాత దేవుడు అక్కడ కార్యం చేస్తాడు. దైవ సేవకుల ద్వారా దేవుని యొక్క వాగ్దానం, దేవుని యొక్క ప్రామిస్ మన దగ్గరకు వస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని మనం రిసీవ్ చేసుకోవాలి, దాన్ని స్వతంత్రించుకోవాలి, వాగ్దానం ఎత్తుపెట్టి మనం ప్రార్థన చేయాలి. అప్పుడే ఆ కార్యం మన జీవితంలో జరుగుతుంది. దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు వెలుగు కలుగును గాక అన్నాడు. మొదటిగా నోటితో మాట పలికాడు, ముందు మాట వాక్కు వెళ్ళింది, తర్వాత ఏం కలిగింది? అక్కడ వెలుగు కలిగింది. విత్తనాలిచ్చే చెట్లు, గుడ్లు పెట్టే పక్షులు, పిల్లలు కనే జంతువులు కలుగును గాక అన్నాడు. సెకండ్ లో కలిగిపోయాయి. చప్పట్లు కూడా దేవుని నామం అయిపోతుంది. ప్రతి చప్పట్లు కొడదామండి. ఆయన మాటలు ఏముందో తెలుసా? శక్తి ఉన్నది. ఏముంది? దేవుని మాటలో శక్తి ఉంది. శక్తి కలిగినటువంటి దేవుని ఆశ్రయించారు ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలు. వీళ్ళు విశ్వాసం చూడండి. శవాన్ని కడిగి, కవిత సమాధి తోట కాదు వెళ్లాల్సింది, ఇంట్లోనే ఉండాలి. అందుకే మెది మెరుగు తీసుకెళ్తాం. చూసే వాళ్ళందరికీ ఆశ్చర్యం అండి. ఇది ఎలా ఏం పిచ్చి వీళ్ళకి అనిపిస్తుందా లేదా? అంతా అయిపోయింది, వాసన కంపు కొడుతుంటే లోపలికి తీసుకెళ్తారండి. మనమే అంటాం ఆ గుంపుల్లో ఉంటే, కానీ వీళ్ళ విశ్వాసం తీసుకెళ్లి పైన పెట్టారు. 53 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయారు. అక్కడికి వెళ్ళి పేతురు గారికి చెప్పగానే, అయ్యా ఇట్లా కవితమ్మ ఇట్లా సేవ చేస్తూ ఉంది, ఆమె చనిపోయింది, మమ్మల్ని పంపించారు, మీరు రావాలంటే వాళ్ళ విశ్వాసాన్ని చూసి పేతురు మౌనంగా వాళ్ళ మాటకు విధేయత చూపి వాళ్ళతో పాటు తిరిగి ప్రయాణం అయ్యాడండి. ఆ సేవకుని బట్టి కూడా గట్టి చప్పట్లు కూడా దేవుని నామం అయిపోతాం. పేతురు గారు కూడా వాళ్ళతో పాటు బయలుదేరి వచ్చారు. ఈనాటి దినాల్లో సేవకులండి మనల్ని కాసే కాపరులు. నవ్వితే నవ్వుతారు, ఏడిస్తే ఏడుస్తారు, మన కష్టాల్లో దుఃఖాల్లో మన సంతోషాలు అన్నింటిలో కూడా మనకు వాళ్ళు తోడుగా ఉంటారు. మన ప్రతి పరిస్థితిని గమనిస్తూ ఉంటారు, మన నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉంటారు, మన గురించి ఆలోచన చేసి మనకు ఫోన్ చేసి కనుక్కుంటా ఉంటారు, ఎట్లున్నారమ్మా, ఏంటమ్మా. మనం ఎప్పుడైనా వాళ్ళ గురించి ఆలోచన చేస్తామా? వాళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ కుటుంబ పోషణ ఏ విధంగా ఉంది? దేవునికి స్తోత్రం, మీరు చాలా మంచి సంఘస్థులు, చాలా విషయాల్లో మీరు సహకరిస్తూ ఉన్నట్టుగా కొన్ని మాటల్లోనే ఆశ్రమ గారు చెప్పినట్టు కొన్ని మాటల్లోనే మీరు కలిగినటువంటి ఆ మంచి మనసును బట్టి మేము దేవుని స్తుతించాం. ఇటు మనసు అనేకులు కలిగి ఉండేలాగా మనం ప్రార్థన చేయాలి. సేవకుల నిమిత్తం కూడా ప్రార్థన చేయడమే కాదు, వాళ్ళ యొక్క పరిస్థితిని గమనించి కూడా కుటుంబంలో కూడా సహకారులుగా ఉండడానికి మనం ప్రయత్నించాలి. చూడండి, 53 కిలోమీటర్లు తిరిగి నడిచాడండి. 53 కిలోమీటర్లు వీళ్ళు నడుచుకుంటూ పోతే వాళ్ళతో పాటు మళ్ళీ పేతురు గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఏమైనా తెలుసా? అక్కడ ఇల్లుంది, ఇక్కడి నుంచి నడవడం మొదలు పెట్టాడు పేతురు గారు. చాలా మంది ప్రజలు ఉన్నారు అక్కడ. ఆ ప్రజలేమో గాని అనేక మంది విధవరాళ్ళు. చూడండి, ఆమె కుట్టినటువంటి అంగీలు అందరూ పట్టుకొచ్చుకున్నారు. ఇట్లా పట్టుకొచ్చుకొని చేతులు ఇట్లా పెట్టుకొని నిలుచొని, అటు ఒక లైను ఇటు ఒక లైను నిలుచొని వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. పేతురుకు చూపిస్తూ ఏడుస్తూ ఉంది, ఎదుగో ఈ బట్టలు కుట్టించిన మాకు ఆమెనయ్యా, ఇప్పుడు శవం లాగపడిందయ్యా, మాకు కావాలి, మమ్మల్ని బలపరిచిందయ్యా, మమ్మల్ని ధైర్యపరిచింది, ఆమె చనిపోవడం మాకు ఇష్టం లేదు, ఈమె బ్రతకాల్సిందే అని ఆమె కుట్టిన అంగీలు, ఇళ్లలో ఉండే బట్టలు తీసుకొచ్చి చూడండి వీళ్ళ ఎంత ప్రేమ. ఆ సీన్ ఒక్కసారి ఊహించుకోండి, ఎంత ధైర్యమైనటువంటి పరిస్థితి. అలా చూపిస్తూ అందరూ పేతురు గారికి ఏడుస్తూ ఉంటే ఈ పేతురు ఆ సన్నివేశం చూసి చలించిపోయి ఉండొచ్చు. అందరూ చూస్తుండగానే మేడగదిలోకి వెళ్ళాడు పేతురు. ఆ శవం వైపు తిరిగి మోకరించాడంట. మోకరించి కన్నులు మూసుకొని ప్రార్థన చేసి ఆ లోపల ఉన్న వాళ్ళందరినీ బయటికి పంపించి ప్రార్థన చేసి ఆమె వైపు తిరిగి చూసి కవిత లే అనగానే
ఒక కళ్ళు తెరిచి చూసి లెగిసి కూర్చుందంట. చప్పట్లు కూడా దేవుడు నమ్మరు భయపడదాం. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. ఆమె లెగిసి కూర్చుంది. ఇక ఏం చేశాడు తెలుసా పేతురు గారు? అక్కడుండే పరిశుద్ధులందరినీ పిలిచి ఆమెని వాళ్ళకి సజీవురాలుగా అప్పగించాడు. ఆ తర్వాత అక్కడ జరిగినటువంటి కార్యం నేను ఒకసారి మీకు చదివినిపించాలని ఆశపడుతూ ఉన్నాను. ఇది ఎప్పేమంట తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచింది. చూడండి, తబిత యొక్క జీవితం యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఆమె బ్రతికి ఉన్నప్పుడు అనేకుల్ని క్రీస్తు దగ్గరగా చేసింది. ఆమె బ్రతికి ఉన్నప్పుడు ఆమె యొక్క క్రియల ద్వారా, ఆమె ప్రవర్తన ద్వారా, ఆమె జీవితం ద్వారా ఆమె అనేకుల్ని క్రీస్తు యందు విశ్వాసం ఉంచేలాగా, క్రీస్తు యొక్క నడిపించే స్త్రీగా శిష్యురాలి పని చేసింది. గుర్తుపెట్టుకోండి, శిష్యురాలి పని చేయడానికి మనం కూడా ఒక బ్యాగ్ వేసుకుని అయ్యగారిలాగా పక్క ఊర్లకు వెళ్ళాల్సిన అవసరం లేదు. అమ్మా తల్లులారా, ఇంటిని విడిచి భర్తను విడిచి బయట ఎక్కడికెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ తబిత ఎక్కడికి పోలే. ఆమె ఉన్న ఇంటి ప్రాంతాన్ని ఒక మిషన్ ఫీల్డ్ గా మార్చేసింది. ఏ మిషన్ ఫీల్డ్ కి ఆమె పోలేదు. ఆమె చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలని, ఆ పక్కన ఉన్నటువంటి పరిస్థితులు, ఆ మనుషులు ఎదుర్కొనే బాధలు, దుఃఖము, వీటన్నిటిలో ప్రార్థన చేసింది. దేవుడు ఆమెకు ఆలోచన ఇచ్చాడు. ఆమె కలిగి ఉన్న చిన్న సూది దారం ద్వారా దేవుని గణపరిచింది. అనేకుల్ని క్రీస్తు వైపు ఆకర్షించింది. బ్రతికి ఉన్నప్పుడే కాదు, చనిపోయి తిరిగి లేచాక కూడా ఏమైందని రాస్తుంది అక్కడ. ఇది ఎప్పటినందుకు తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచారు. చూడండి, చనిపోయి తిరిగి లేచాక కూడా ఏమైందంట? అనేకులు దేవుని యందు విశ్వాసం ఉంచారు. అనేకులు దేవుని యందు విశ్వాసం ఉంచారు. అనేకులు పేతురు యందు విశ్వాసం ఉంచారు. ఎవరి ద్వారా దేవుడు ఆమెను తిరిగి లేపాడు? పేతురు. ఈనాటి దినాల్లో టీవీ స్పీకర్స్ చాలా మంది టీవీలు చూస్తూ ఉంటారు. అద్భుత కార్యాలు చేస్తారని చెప్పి మనం దగ్గరలో ఉండే మన సంఘ కాపర్లకి, సంఘానికి ఇవ్వకుండా ఎక్కడో ఉండే సేవకులకు పంపిస్తా ఉంటారు. అబ్బా, నేను ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తే, టీవీ మీద చేయబెట్టి ప్రార్థన చేస్తే ఆయన బాగు చేశాడు, ఇది ఆయన ద్వారా జరిగింది, ఆయన కాయలకు పంపిస్తా, ఇది కాయలకు పంపిస్తా, ఈమెకు పంపిస్తా. జీవితంలో కార్యం జరిగితే ఎవరికి మహిమ రావాలి? చెప్పాలి, ఎవరికి మహిమ రావాలి? వాళ్ళని దేవుడు వాడుకున్నాడు. నీకేమైతే పరిగెత్తుకుంటూ వస్తారా వాళ్ళ నీ దగ్గరికి? అమ్మా, వచ్చేది ఎవరు? నీ దుఃఖంలో, నీ సంతోషంలో ఎవరు నీ దగ్గరకు వచ్చి నేను ధైర్యపరిచేది, ఓదార్చేది, బలపరిచేది నీ సంఘ కాపరి. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు తెలుసా? అక్కడ జరిగినటువంటి పరిస్థితులను చూసి పేతురుని ఘనపరచలేవాడు. ఎవరిని ఘనపరిచారు? ఎవరి యందు విశ్వాసం ఉంచారు? దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవునికి ప్రతినిధిగా మనం ఉన్నటువంటి ప్రాంతంలో మన ఆత్మీయ మేలు కోరుకొని, మన కష్టాల, సుఖాల, దుఃఖాల మనల్ని దగ్గరగా ఉండి మనల్ని గమనిస్తూ ధైర్యపరుస్తుండే వాళ్ళకి నమ్మకంగా ఉండాలి. ఆ సంఘానికి మనం కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి. ఏ విషయాలు ఆశీర్వాదకరంగా ఉండాలి? ఏమేమి ఇచ్చింది కవిత? తన సమయాన్ని ఇచ్చింది. పరిచర్యకి మన సమయాన్ని ఇవ్వాలి. పరిచర్యలో ఇక్కడ కష్టపడి పనిచేసే విషయం చాలా సంతోషం. మీరే పగలంతా పనికెళ్ళి వచ్చి సాయంత్రం ఇక్కడ పనిచేస్తున్నారు విన్నాం. దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఎక్కడా లేనటువంటి రేరుగా కొన్ని ప్రాంతాల్లోనే ఉంటది ఇది. అది మేము ఈ ప్రాంతంలో, మీ సంఘంలో చూసి మేము వింటూ ఉన్నాం. సంతోషం. మీరు మీ సమయాన్ని ఇస్తున్నారా? అమ్మా, మీ ఆయుష్ను పొడిగిస్తాడు దేవుడు. గుర్తుంచుకోండి. మీ డబ్బులు ఇస్తున్నారా దేవుని పరిచయం కొరకు? మీరు కష్టపడినటువంటి కష్టార్జితో చిల్లి సంచులు వేసి కారిపోయిన దానిలాగే కాకుండా నిలబడి ఉండేదిలాగా చేస్తాడు దేవుడు. ఒకవేళ మీ యొక్క ఆరోగ్యాన్ని, మీ కష్టాన్ని దేవుడి పనిలో ఖర్చు పెడుతున్నారా? మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు దేవుడు మీకు. మీరు కలిగిన తలాంతుల్ని దేవుడి మహిమ కొరకు మీరు ఖర్చు పెడుతున్నారా? మిమ్మల్ని ఇంకా మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ గా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అవన్నీ చేసి మన జీవితాల ద్వారా ఆయన మహిమ పొందాలని ఆశపడుతున్నాడు. దేవుడిచ్చే ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ కవిత చూడండి, విశ్వాసంలో స్థిరంగా ఉంది. ఎవరి ప్రాయంలో రకరకాల కోరికలు ఉండొచ్చు. ఓకే, అందరిలాగా నేను కూడా ఉండాలని ఇష్టానుసారంగా జీవించినటువంటి స్త్రీగా ఈమె లేదు. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళతో పోటీ పడి ఈమె కూడా నేను కూడా అట్లుండాలి, నేను ఇట్లుండాలి, అట్లుండాలి, ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకునే రోజులు కదా ఇవి. దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఎవరి సొంత కార్యాలు వాళ్ళు చేసుకుంటున్నారు, నా పని చేసే వాళ్ళు ఎవరు లేరు అంటున్నాడు దేవుడు. బాధపడుతూ ఉన్నాడు. తండ్రిని సంతోషపెట్టే బిడ్డలు ఎవరు తెలుసా? శిష్యురాలే. కవిత శిష్యురాలి పని చేసింది. బ్రతికి ఉన్నప్పుడు అనేకుల్ని క్రీస్తు దగ్గరికి నడిపించింది. చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా ఆమె అనేకుల్ని క్రీస్తు దగ్గరికి నడిపించింది. మనం నడిపిస్తున్నామా? బయట వాళ్ళ సంగతి తర్వాత మన ఇంట్లో వాళ్ళు నడిపిస్తున్నామా? మన పిల్లల్ని నడిపిస్తున్నామా? అలా చేస్తున్నారని ఇంట్లో కూర్చోబెడుతున్నామా? దేవుని సంగతి తీసుకొస్తున్నామా? నా భర్తకి ఆదివారం కూడా ఓటీ చేస్తే మాకు డబ్బులు ఎట్లా, అప్పులు ఉన్నాయి, తీర్చుకోవాలి, డ్యూటీలో వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా అని చెప్పి అక్కడ ఇక్కడ సాకులు చెప్తున్నావా? అదే మనం ఫంక్షన్లకో, టూర్కో, పిక్నిక్కో వెళ్ళాలంటే ఏం చేస్తామండి? నాకు లీవ్ లేదు అన్నా కూడా ఉపవాసం ఉండి అలిగి
గీ పెట్టి గందరగోళం చేసి లీవ్ పెట్టించి మరీ తీసుకెళ్తాం పెళ్లిళ్ళకి పోవడానికి, బంధువులు కలవడానికి, ఆ రోజు కట్టుకున్న చీరలు మన బంధువులకి, నేర్చుకున్న నగలు వాళ్ళందరికీ చూపించడానికి కొద్దిసేపు సంతోషం కొరకు పరిగెత్తా ఉంటాం. వినండి దయచేసి నా ప్రియ సహోదరులారా, కొద్దిసేపు సంతోషమే అక్కడ. కానీ దేవుని సన్నిధికి నీవు, నీ భర్త, నీ కుటుంబం దేవుని సన్నిధికి వస్తే ఏమవుతుందో తెలుసా? ఇక్కడ జీవం కలిగిన మాటలు. నీ కుటుంబాన్ని ఎట్లా కట్టుకోవాలి, నీ భర్త ఏ విధంగా ప్రవర్తించాలి, నీ పిల్లల విషయంలో ఏ విధంగా జ్ఞానం కలిగి జీవించాలి, సమాజంలో ఒక మంచి ఉన్నతమైన స్థితిలో నేను ఏ విధంగా ఉండాలి, జ్ఞానంతో నీ ఇంటిని ఎట్లా కట్టుకోవాలి, ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తాడు. ఆ మాటలు ఎవరైతే వింటారో, విశ్వసించి ఆ ప్రకారంగా ఎవరైతే జీవిస్తూ ఉంటారో వాళ్ళు జీవించిన జీవితకాలం ప్రతి దినం ఆనందంగా ఉంటారు. దేవుడిచ్చే సంతోషం శాశ్వతంగా ఉంటుందండి. మనం ఎదుర్కొనే సంతోషం కొద్ది దినాలి. ఆదివారం దేవుని కొరకు ఎంత పోగొట్టుకున్నా పర్వాలేదు, పోగొట్టుకున్న దానికంటే రెట్టింపైనటువంటి ఆశీర్వాదాలు మనకిచ్చే దేవుడు మన దేవుడు. దేవుని కొరకు పోగొట్టుకోవడానికి ఇష్టపడతాం. ఈమె సంతోషాల కొరకు ఎదుర్కోలే, ఈమె దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని చెప్పి కష్టపడినటువంటి స్త్రీగా ఉంది. ఆమె సొంత కార్యాలను నెరవేర్చుకోలే, ఆమె దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. నేను ఒక క్రీస్తుని వెంబడించే స్త్రీగా ఉండాలి. నా కొరకు దేవుడు ఇదంతా చేశాడు, నా కొరకే నన్ను సృష్టించిన సృష్టికర్త ఆ పరమను విడిచి భూమి మీద దిగి వచ్చాడు. నా నిమిత్తం, నా పాపముల నిమిత్తం ఆయన కలువరి శిలువలో తన రక్తాన్ని కాల్చాడు. మరణించి సమాధిలో పెట్టబడి 3వ దినం తిరిగి లేచాడు ఆయన కేవలం నా కొరకే. ఎందుకో తెలుసా? పాపము నుంచి, శాపము నుంచి, నిత్య నరకము నుంచి నాకు విడుదల ఇవ్వడానికి, నిత్య జీవానికి నన్ను వారసురాలిగా చేయడానికి. ఈ భూమి మీద పెళ్లి అయితే అంత, పెళ్లి కాకపోతే అంత, పిల్లలు ఉంటే ఎంత, పిల్లలు లేకపోతే ఎంత. ఇది కొద్ది కాలమే. మీకు ఒక సీక్రెట్ చెప్తాను. దీనికి ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. కడుపులో తల్లి గర్భంలో ఒక 2 బిడ్డలు ఉన్నారంటండి, కమలలు. వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారంట. ఏమని అంటే, తమ్ముడు చెప్తున్నాడు, అన్న చెప్తున్నాడంట, చెల్లి ఎంత బాగుందో కదా ఇక్కడ, మన ఇద్దరమే, నేను చక్కగా బాగుంది, అబ్బా ఇక్కడ ఎప్పటికి ఇక్కడే ఉండిపోతాం చెల్లి అని చెప్పి తమ్ముడు అన్న అంటూ ఉన్నాడంట. చెల్లి అనిందంట, లేదన్నా మనం ఎప్పటికి ఇక్కడే ఉండము, కొద్ది రోజుల్లో ఒక్కొక్క లోకానికి వెళతాం, అక్కడ మనల్ని ఎంతో ప్రేమించే ఒక తల్లి ఉంటదంట, మనల్ని చాలా ప్రేమిస్తుంది. ఇంకా తెలుసా, అక్కడ చాలా లైట్ ఉంటదంట, ఇక్కడేమో చీకట్లో ఉన్నాం కదా, అక్కడ లైట్ ఉంటదంట, చాలా బాగుంటదన్నా, అక్కడికే వెళ్తావన్నా అనిందంట చెల్లి. ఇది ఒక తల్లి ఇమాజిన్ చేసి రాసినటువంటి ఒక చిన్న విషయం అనమాట. అయితే ఆమె ఉండి, పిచ్చిదానా నీకేం తెలుసు, నేను వాడిని, ఇంకొక లోకంలోది లేదు, ఏ లోకం లేదు, ఇదే లోకం, ఇక్కడ ఉండిపోతాం మనం అని చెప్పి అన్నట్టుంట. సరే, కొద్ది రోజులకి ఏమైందంటే వీళ్ళు ఉన్నటువంటి పొజిషన్ మారి డెలివరీ టైం దగ్గరకు వచ్చి ఎవరో పైనుంచి కిందకి నెడుతున్నట్టుగా అనిపిస్తుంది అంటే ఇద్దరికి. వెంబటే అన్నాడంట, అక్క చెల్లి ఏంటిది, ఇప్పుడు దాకా బాగానే ఉన్నాం, మనం ఎవరో మనం ఇక్కడి నుంచి ఎక్కడికో తోస్తున్నట్టుంది అని చెప్పి అన్నయ్య అన్నాడంట. చెల్లి చెప్పిందంట, అన్న నేను నీకు చెప్పాను కదా మనం ఇక్కడ ఉండమని, మనం ఇంకొక లోకంలోనికి వెళ్ళబోతున్నాం అన్న అని చెప్పిందంట. అవును, తల్లి గర్భంలో మనం ఉండేది 9 నెలలు. ఈ భూమి మీద ఒక మనిషి జీవించడానికి కావాల్సినటువంటి సిద్ధపాటు 9 నెలలు తల్లి గర్భంలో. మనిషి భూమి మీద బతకాలి అంటే ఏం కావాలండి? 2 కాళ్ళు కావాలి, 2 కళ్ళు కావాలి, చేతులు, ఇంకా గాలి పీల్చుకోవడానికి నాసికారంధ్రాలు. ఇవే కాదు, లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్ని కూడా ప్రిపేర్ అవ్వాలి కదా. ఇవి అన్ని సిద్ధపడాలి అంటే ఎన్ని నెలలు కావాలి? 9 నెలలు. లేదు 9 నెలలు నేను మొయ్యలేకపోతున్నా, 6వ నెలలోనే గనేస్తారన్నా అనుకోండి, ఏమవుతుందో చెప్పండి. ఎట్లా వస్తాడు బిడ్డ? అవయవాలన్నీ నిర్మాణం అయి వస్తాడా? మీకు బాగా తెలుసు. వస్తాడా? రాడు. అంత వికలాంగులుగా పడతారు. ఒకవేళ పుట్టిన 99% గ్యారెంటీ లేదు వాడు బతుకుతారు. అవునా కాదమ్మా? అవును. చూడండి, ఈ భూమి మీద ఉండడానికి గల సిద్ధపడి 9 నెలలు. మనిషి భూమి మీదకి వచ్చిన తర్వాత మానవ యొక్క ఆయుష్కాలం గురించి బైబిల్ ఏం రాస్తుంది? ఎన్ని సంవత్సరాలు? 70 లేకపోతే 80 సంవత్సరాలు. అధిక బలం ఉంటే 80. ఈనాటి దినాల్లో అధిక బలం కాదు కదా, చిన్నలకి పెద్దలకి ఏ తేడా లేదు. సాయిలో ఉన్న పాట రాశాడు కదా, గుండు సూదికైనా గ్యారెంటీ ఉంది కానీ మానవుల జీవితానికి గ్యారెంటీ లేదంట. ఇక మనం గమనిస్తే ఇదిగో ఈ 70 లేదా 80 సంవత్సరాలు ఎందుకు దేవుడు మనల్ని భూమి మీద పెట్టాడో తెలుసా? యుగ యుగాలు తండ్రి అయినటువంటి దేవునితో ఆ నిత్య జీవనంలో మనమందరం కూడా తండ్రి అయిన దేవునితో సంతోషంగా ఉండడానికి, అక్కడ ఉండడానికి గల సిద్ధపాటు ఈ భూమి మీద మనమందరం కలిగి ఉండాలని దేవుని కోరిక. చప్పట్లు కూడా దేవుని నామం అయిపోయింది. గట్టిగా చప్పట్లు కొన్నామండి. మనమందరం ఎక్కడి నుంచి వచ్చామంటే అక్కడి నుంచి వచ్చాం, తండ్రి దగ్గర నుంచి వచ్చాం ఈ భూమి మీదకి. ఒక ఉద్దేశంతో, ఒక ప్రణాళికతో ఇక్కడికి వచ్చాం. ఈ భూమి మీదకి వచ్చినటువంటి మనం తండ్రిని సంతోషపెట్టే బిడ్డలుగా జీవించాలి. తండ్రికి దూరంగా ఉండేవు, ఇప్పుడు వెలుగులోకి వచ్చాం, చీకట్లోంచి వెలుగులోకి వచ్చాం.
వెలుగులో ఉన్న మనం మన మట్టుకు మనమే జీవించకుండా చీకట్లో ఉన్న వారందరూ కూడా ఈ వెలుగులో నడిపించే పని, శిష్యురాలి పని మనం చేయాలి. తండ్రిని సంతోషపెట్టే బిడ్డలుగా మనం ఈ భూమి మీద జీవించాలి. తండ్రికి ఇష్టానుసారంగా, తండ్రి చిత్తానుసారంగా ఈ భూమి మీద జీవిస్తూ ఏదో ఒక దినాన్ని నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను, అక్కడికే వెళ్ళాలి. అక్కడ ఉండడానికి సిద్ధపాటు ఎక్కడ కలిగి ఉండాలండి? ఎక్కడ కలిగి ఉండాలి? ఈ భూమి మీద. సిద్ధపాటు అసలు ఉందా మనకి? ఇదే స్థిరమైన నివాసం అనుకుంటున్నాం. అక్కడ మన పౌరసత్వం ఉన్నదనే విషయం మర్చిపోయాం. ఈ భూమి మీద సెటిల్ అవడానికి ప్రయత్నం చేస్తున్నాం. చావు అంటే భయపడుతూ ఉన్నాం. అరే నేను అక్కడి నుంచి వచ్చి అక్కడికి వెళ్ళాలి అంటే వణుకుతూ ఉన్నాం. అసలు మన స్థిరమైన నివాసం ఎక్కడండి? ఎక్కడ? నేను రాను అంటే ఆయన ఊరుకుంటాడా? నేను రాను ప్రభు అంటే విడిచిపెడతాడా? బయట దేశాలకు వెళ్ళామండి, ఒక 10 సంవత్సరాలు వీసా తీసుకొని కష్టపడి సంపాదించుకుందామని. 10 సంవత్సరాలు అయిపోయింది. 9వ సంవత్సరాలు మనకి ఎట్లుంటది? అక్కడ వాడు ఎంత ఇబ్బందులు పెట్టినా ఇంకేముంది, 1 సంవత్సరం కదా పెట్టండి అనండి, ఏమన్నా కూడా ఏం చేస్తా ఉంటాం? పడతా ఉంటాం కదా. ఎందుకు? నేను నా ఇంటికి, నా దేశానికి, నా స్వదేశానికి వెళ్ళే సమయం దగ్గర అవుతుందని వాళ్ళు ఎంత కష్టపెట్టినా కూడా ఓర్చుకుంటా ఉంటాం. 10 years కంప్లీట్ అయిపోయింది. అక్కడ నువ్వు ఉంటానన్నా ఒక్క సెకండ్ కూడా వాళ్ళు నెట్టి పడేస్తారు, లేదంటే తీసుకెళ్లి జైల్లో పడేస్తారు. సేమ్ దేవుడు కూడా ఒక టైం పెట్టి భూమి మీదకి పంపించాడు. మానవులకు ఉండేది ఒకే ఒక్క జీవితం, ఒకే ఒక అవకాశం. ఈ దినం పోతే, ఈ సమయం పోతే మళ్ళీ తిరిగి రాదు. దేవుని చిత్తాన్ని మనం ఎగదాం. అందరం కూడా కళ్ళు మూసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకుందాం. ఇప్పటి వరకు విన్నటువంటి మాటలను ఆధారం చేసుకొని దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, కవిత జీవితాన్ని నా ముందు ఉంచావయ్యా. ఆమె విశ్వాసం ఎంతో స్థిరురాలుగా ఉంది ప్రభువా. నేనైతే చంచలమైనటువంటి మనసు కలిగి ఉన్నాను ప్రభువా. లేని దాన్ని బట్టి కృంగిపోతున్నాను, కానీ నీవిచ్చిన వాటిని బట్టి నేను ప్రభువా నేను స్తుతించట్లేదు ప్రభువా, దాన్ని క్షమించండి. కవిత అయితే లేని దాన్ని బట్టి బాధపడలేదు ప్రభువా. మీరు ఏదైతే ఇచ్చారో అది చిన్నదైనా సరే ఆ చిన్నదాన్ని నీ మహిమ కొరకు వాడడానికి లేచిందయ్యా. నన్ను క్షమించండి ప్రభువా. కవిత వలే ప్రభువా ఇదిగో తండ్రి, ఆ పేరుకు తగినట్లుగా జీవించిన నేను కూడా నాయనా నీ బిడ్డగా ఈ భూమి మీద నీకు మహిమ తీసుకొచ్చే బిడ్డగా, నేను సంతోషపెట్టే బిడ్డగా నేను ఉండాలని ఆశపడుతూ ఉన్నాను ప్రభువా. నీ చిత్తాన్ని నెరగడానికి నాకు సహాయం దయచేయండి అయ్యా. భయము భక్తి కలిగినటువంటి జీవితం, మనుషులు చూస్తున్నారని కాదు మీరు చూస్తున్నారని భయంతో నేను జీవించే మనసు దయచేయండి. వేషధారణ జీవితాన్ని నా నుంచి దూరపరచండి అయ్యా. ఇదిగో తండ్రి నాయన పోటీ పడుతున్నాయన అయ్యా. ఇదిగో తండ్రి నాయన లేదాన్ని అయ్యా. ఇదిగో తండ్రి కొని తెచ్చుకోవడం కొరకు నాయన మనుషులతో పోటీ కాదు నాయన, ఆత్మీయ జీవితంలో వ్యక్తులతో పోటీ పడలాగున, అనేకులకు నీ ప్రేమను పంచలాగున మీ కృపను నాకు దయచేయండి ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి లేని దాన్ని బట్టి నేను చింతించకుండా మీరు ఇచ్చిన దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ముందుకు సాగడానికి సహాయం దయచేయండి. కవిత శిష్యురాలు పనిచేసినట్లుగా మేము చూస్తూ ఉన్నాం అయ్యా. ఈ రాత్రికాల సమయంలో నేను ఇన్ని రోజులు విశ్వాసిగా ఉన్నాను, సంఘంలో ఒక పాత్రగా ఉండాను, కానీ పనికొచ్చే పనిబట్టిగా నేను లేనయ్యా. నన్ను క్షమించు ప్రభువా. మరి చేస్తున్న వాళ్ళని వెనకలాగానేమో ప్రభువా, నన్ను క్షమించు నాయన. ఈ శ్రేష్టమైన పనిలో నేను కూడా పాలు పంపులు పొందడానికి, సంఘ పరిచర్యలో నశించిపోతున్నటువంటి అనేక మంది బిడ్డల దేవుని దగ్గర మీ ఎదురు నడిపించే విషయంలో అయ్యా నాకు నూతనమైన మనస్సును నాకు దయచేయండి ప్రభువా. నిజమైన భక్తి నేను చేసేలాగా సహాయం దయచేయండి ప్రభువా. మీ వాక్యం సెలవిస్తుంది మిమ్మల్ని సత్క్రియ చేయడానికే ఈ భూమి మీద పెట్టానంటున్నారు ప్రభువా. కవిత సత్క్రియ చేసింది, మంచి పని చేసింది. నశించిపోతున్నటువంటి వారు, కృంగిపోయినటువంటి స్థితిలో ఉన్నవారు, బలహీనులను బలపరచండి, కృంగిన వారు లేవనెత్తండి ప్రభా. నిరీక్షణ లేనటువంటి జీవితాలకి మీరే నిరీక్షణకు ఆధారమైనటువంటి దేవుడని మీతో జత చేసిందయ్యా. అటు రీతిగా మంచి పనులు చేయడానికి నాయన నిజదేవా మీకు వందనాలు. సత్యవంతుడైనటువంటి మిమ్మల్ని పరిచయించడానికి నన్ను కూడా నీ పరలోకపు జ్ఞానంతో నింపండి ప్రభువా. అయ్యా అయ్యా సహాయం దయచేయండి, నన్ను క్షమించండి. నేను కూడా బాధపడడానికి, చింతించడానికి అనేక కారణాలున్నా కూడా వాటి వైపు నేను చూడక నీ వైపు చూస్తూ ముందు కొనసాగుటకు నీ కృప నాకు అనుగ్రహించయ్యా అని ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దాం. ఎవరికి వాళ్ళం వ్యక్తిగతంగా మన యొక్క జీవితాన్ని దేవుని సన్నిధిలో సరి చేసుకుందాం. నీ లోటు దేవునికి తెలుసు. ఆ లోటుని కాదు మనం చూడాల్సింది. నీ అప్పులు దేవునికి తెలుసు, ఆ అప్పులు కాదు నువ్వు చూడాల్సింది. నీ అనారోగ్యం దేవునికి తెలుసు, దాన్ని కాదు నువ్వు చూడాల్సింది. వాటికంటే ఇంకెన్నెన్నో మేలు నీ జీవితాల్లో చేశాడు. గడిచిన దినాలు ఎన్నో మేలు చేశాడు. వాటి కంటే అధికమైనటువంటి మేలులతో నేను తృప్తి పరచాలని కూడా దేవుడు ఆశపడతా ఉన్నాడు. మునుపటి దినాల కంటే అధికమైనటువంటి ఆరోగ్యం, అధికమైనటువంటి నెమ్మది, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన మన జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతూ ఉండగా దేవుని సన్నిధిలో మనం సరి చేసుకుంటూ క్షమించమని కోరదాం.
నూతన తీర్మానం కలిగి విశ్వాసిగా ఉండకుండా ఇక మీదట విశ్వాసంతో జీవిస్తూ శిష్యురాలకి తగినటువంటి క్రియలు చేయడానికి దేవుని సహాయం కోరదాం. మిమ్మల్ని మీరు చిన్నచూపు చూసుకోవద్దు. దయచేసి మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడని ఎరిగి దేవుని కొరకు నూతన తీర్మానం తీసుకుందాం. మొదటి స్థానం తవిత దేవునికి ఇచ్చింది. నీ కుటుంబం, నీవు మొదటి స్థానం దేవునికి ఇస్తే నీకు కావలసిన వాటన్నింటిని కూడా ఆయన మీకు అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. అటు రీతిగా ప్రార్థిస్తూ ఉండగా మనందరి ప్రార్థనలు దేవుడు ఆలకించి జవాబు దయచేయలాగున మీరందరూ ప్రార్థనలో ఉండగా పాస్టర్ గారు ముందుకు వచ్చి చివరి ప్రార్థన చేస్తారు. ప్రార్థన అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. దయచేసి ఎవరు కూడా అనాలోచనగా ఉండద్దు. విన్న వాక్యం ఆధారం చేసుకుని మనం సరి చేసుకుందాం. దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాన్ని సరి చేసుకుందాం. దేవుని కొరకు నూతన తీర్మానం కలిగి ఉన్నాం. ప్రార్థన. విన్న వాక్యాన్ని బట్టి మీరు ఎవరైనా ప్రార్థన చేయండి. దేవాని నామానికి మహిమ తెచ్చేదానిగా నాయన కుటుంబంలో, సంఘంలో, సమాజంలో నీ బిడ్డగా నాయన నిన్ను ఆకర్షించి అనేక మందిని నీ వైపు తిప్పేదానికి నేను ఉండడానికి నీ సహాయం నాకు దయచేయండి. రక్షించబడి నాయన నా జీవితాన్ని వృధా త్రాగి సుఖిస్తూ ఆ రీతిగా నా జీవితం ఉండక ప్రభు ప్రత్యేకింపబడిన దానిగా నాయన ఏ ఉద్దేశంతో ఈ లోకంలో నన్ను నాయన పుట్టించి రక్షించుకుని ఉన్నావో మరి నీ చిత్తాన్ని నేను కూడా నెరవేర్చడానికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నెరవేర్చడానికి మీ సహాయం మాకు దయచేసి కృప చూపించమని అలాగే ప్రభు ఇంతవరకు మాట్లాడిన బిడ్డను బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటూ ఆయన ఇంకా బిడ్డను అధికంగా నీ సన్నిధిలో వాడుకున్నాను. ఆయన నీ సన్నిధిని వేడుకుంటూ మరి ఒకసారి వినగల మరి ఆలోచించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ చిన్న వాక్యాన్ని విడిచిపెట్టగా ఆయన ప్రభు నీరు ప్రతిఫలింపు చేయమని సహాయం చేయమని ఆ వ్రతాలు నేను మేమందరము జీవించడానికి కృప చూపించమని యేసునామములో అడుగుచుంటున్నాను తండ్రి. ఇంకెవరైనా విన్న వాక్యాన్ని బట్టి మరి శిష్యులుగా తయారవుతారా, విశ్వాసులుగా ఆగిపోతారా? పరీక్షించుకోండి, మీ జీవితాన్ని పరీక్షించుకొని ప్రార్థన చేయండి. మీలో ఇంకెవరైనా దేవుడు మంచి అవకాశం మనకి ఇచ్చారు. లోకంలో ఎంతో మంది మరణించి ఉన్నారు, గనులైనటువంటి వారు. కానీ ఈ సమయంలో మనకిచ్చి ఉంటున్నారు ఇంత మంచి మాటలు వినటానికి.
మీరు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి విన్న వాక్యాన్ని బట్టి. మహాపరిశుద్ధులైనటువంటి మా తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఇంతవరకు నాయన నీ ప్రియ బిడ్డను మా మధ్యలో నిలబెట్టి మీరు మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నానయ్యా. తబితను మీరు మా ముందు పెట్టి మాట్లాడి ఉంటున్నారు అయ్యా. మరి తను చేసినటువంటి నాయన ఆ పరిచర్యను అయ్యా, తనను బట్టి నాయన మరి ఎంతమంది మీ అందు విశ్వాసం ఉంచి ఉంటున్నారో మీరు మాట్లాడుచున్నారు. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడని మీరు మాట్లాడుతున్నారు అయ్యా. మరి ఒక విశ్వాసులుగా సంఘంలో మేము ఆ రీతిగా ఆగిపోకూడదు కానీ ప్రభు, అనేకులను శిష్యులుగా చేయాలని ప్రభు మీరు మాతో మాట్లాడుతున్నటువంటి దేవ నిజమే ప్రభు. సంఘాన్ని మీరు ఎంత ప్రేమించి ఉంటున్నారో ఒక స్త్రీకి పోల్చి మీరు మాట్లాడి ఉన్నారని మాతో మాట్లాడుచున్నటువంటి దేవ. స్త్రీ సంఘానికి మరి నాయన వెన్నుముక లాంటిదని మీరు మాతో మాట్లాడుతుంటున్నారు అయ్యా. స్త్రీలమైనటువంటి మీరు మాకు ఏ తలాంతులు ఇచ్చి ఉంటున్నారు ప్రభు, అవి నీ కొరకు వాడబడుటకు కృప చూపించమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి.
ఆ రీతిగా మీరు ఇచ్చిన తలాంతులను పాతి పెట్టేటువంటి వారిగా ఉండకుండాను ప్రభువా, నీ కొరకు ప్రయాసపడి ప్రభువా అనేకులకు నీ గురించి ప్రకటించేటువంటి వారుగా, అనేకులను నీ యొద్దకు నడిపించేటువంటి వారిగా, అనేకులను శిష్యులుగా తయారు చేసేటువంటి వారిగా ఉండేటువంటి కృపను నాకు మాకు మీరు దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాను ప్రభువా. మరి స్త్రీ ఎంతగా ప్రార్థించగలదో, జ్ఞానము కలిగి కుటుంబాన్ని ఏ రీతిగా కట్టుకోగలదో ప్రభువా మీరు మాట్లాడుతున్నావు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకుని అంటున్నావు అయ్యా. అంటే జ్ఞానము కలిగి ప్రభువా నాయన మా కుటుంబాలను, సంఘాలను ప్రభువా కట్టేటువంటి వారు ఉండులాగున, అనేకుల కొరకు మేము ప్రార్థించేటువంటి వారి ఉండులాగున కృప చూపించమని ప్రార్థిస్తుంటున్నానయ్యా. కవిత వల్ల ప్రభు అనేకులు మేలు పొందుకొని నాయన మరి తను చనిపోయినప్పటికీ ప్రభు ఏ రీతిగా వారి విశ్వాసము నాయన మీరు బ్రతికిస్తారని నాయన, అట్టి విశ్వాసాన్ని మేము కలిగినటకు కృప చూపించండి. మా కుటుంబంలో ఏ పరిస్థితి ఉన్నప్పటికీ ప్రభు నీ వైపు చూసి ప్రభు అనేకులను నీ వైపు నడిపించేటువంటి వారిగా, అట్టి జ్ఞానము కలిగిన స్త్రీలుగా మమ్మల్ని మీరు నిలబెట్టమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. నీ కొరకు నీ పరిచర్యలో నాయన మేము వాడబడేటువంటి వారి ఉండులాగున కృప చూపించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం. లోకంలో భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభువా నీ ప్రేమ చేతనే నాయన, నీ ఉచితమైన కృప చేత నాయన నన్ను మమ్మల్ని మీరు సజీవులుగా ఉంచి ప్రభువా నాయన ఇట్టి మాటలు వినటానికి చూపిన కృపను బట్టి నీకు వందనాలు. భయంకరమైన దినాలలో మేము ఉంటుండగా, నీ రాకడ అతి సమీపముగా ఉంటుండగా ప్రభువా అనేకులకు నీ గురించి ఇంకా ప్రకటించేటువంటి వారు నాయన, అట్టి సిద్ధపాటు జీవితాన్ని నాకు మాకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను. మరి దూర ప్రాంతం నుండి నాయన మీ దాసులను మా మధ్యలోకి నడిపించి వారి ప్రయాణంలో మీరు ఇంతవరకు తోడుగా ఉండి నాయన నిలబెట్టుకొని మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. ఈ పరిచర్యను నాయన మీరు వారి పరిచర్యను బహుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాను. వారు తిరిగి ప్రయాణమై వెళ్తుండగా నాయన క్షేమంగా వారి గృహాలకు వారిని చేర్చమని ప్రార్థిస్తుంటున్నాను ప్రభు. మరి సహోదరి సునీత తన భర్తని జ్ఞాపకం చేసుకోండి. ఆ స్థితిలో ఉన్నప్పటికీ ప్రభు నిన్ను ప్రేమించి నాయన ఆ బిడ్డ ఇటు మాటలు మాకు అందించడానికి ప్రభు మీరు పంపించి ఉంటుండగా తన భర్త కూడా సంపూర్ణమైనటువంటి స్వస్థతను, మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. ఇంతవరకు మీరు నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. వచ్చినటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, వారిని ఆత్మీయంగా బలపరచండి. సంఘములో ప్రభు ఇంకా నీ కొరకు వారు ప్రయాసపడేటువంటి వారు ఉండులాగున కృప చూపించి నడిపించి నీ నామానికి మహిమను తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.